సభకు నమస్కారం. తెలుగు రథం సాహిత్య సాంస్కృతిక సామాజిక వికాస సంస్థ ఇటీవల చేపట్టిన కార్యక్రమం శ్రీ వేదవ్యాసేతిహాసం మహామహిభారతం భారతనారి. ఆ మహామహిభారతం, ఆ మహి అన్నది మధ్యలో చేర్చాను. మహాభారతానికి మహి అంటే ధరిత్రి, గొప్పతనం, మహిళ అని కూడా అర్థాలున్నాయి. మహి అన్నదే అసలైన పదం. మహిళ అన్నది మనకి ఏ నిఘంటువులోనూ కనిపించదు, అది మనం నిర్మాణం చేసుకున్నది. ఈరోజు రెండవ కార్యక్రమం మరి వేదవ్యాస ఇతిహాసం మహాభారతంలో భారతనారి. అసలు ఇక్కడ రెండు భారతాలు వచ్చాయి. ఒకటి భారతదేశం మహాభారతం, అందులో భారతనారి. 3 త్రియంక శుద్ధి అంటాం కదా ఏదైనా మంచి ముహూర్తం చూసేటప్పుడు. అలాగే ఇది ఒక త్రియంక సిద్ధిగా నేను భావిస్తూ దీనికి ఒక సాధికారకమైన వక్తలని నిర్ధారించాలి అని అనుకుంటూ మరి మా కార్యక్రమాల్లో ఇప్పటికే అధిక భాగస్వామ్యం పంచుకున్న ఇద్దరు భారతనారులు, ముఖ్యంగా సారస్వతంలో ఉభయ భాషల్లో ఒక సాధికారత, పరిణత, అంతేకాదు ఆసక్తి, అభిరుచి, అవగాహన ఉన్నవారిద్దరూ లభించడం చాలా మాకు సుకృతం. ఆవిడ డాక్టర్ చిరావూరి బాలా త్రిపుర సుందరి గారు. బాల అన్నట్టుగా చాలా ప్రాచుర్యం ఆవిడ. మరి సంస్కృత విద్వాంసురాలు. అలాగే డాక్టర్ శంకా ఉషారాణి గారు. వారు నేను ఉద్యోగరీత్యా ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు నాకు పరిచయం, నాగేశ్వరరావు గారు. మేము కలిసి మధ్యాహ్నం భోజనం చేయకుండా ఏ రోజు గడపలేదు మా 40 సంవత్సరాల ఉద్యోగ పర్వంలో. తర్వాత ఆ పరంపర అన్నట్టుగా నాకు ఉషారాణి గారు ఎలా పరిచయం చేశారో నాకు తెలియదు, కానీ అది చాలా గట్టి బంధంగా, సారస్వత బంధంగా ఏర్పడింది. మరి ఇద్దరు ఈ మహిమూర్తులు ఈ భారతాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని యథోచితంగా అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు కార్యక్రమం. ఓం శ్రీ నమో భగవతే వేదవ్యాసాయ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః భారతం శృణుయాన్నిత్యం భారతం పరికీర్తయేత్ భారతం భవనే యస్య తస్య హస్తగతో జయః భారతం పరమం పుణ్యం భారతే వివిధా కదాః భారతం సేవ్యతే దేవైః భారతం పరమం పదం భారతం సర్వశాస్త్రానాముత్తమం భరతర్షభ భారతాత్ ప్రాప్యతే మోక్షః తత్వమేతత్ ప్రవీవితం. హరివంశోక్తం అని చెప్పి పుల్లిల వారు వారి గ్రంథంలో మొదటగా ప్రస్తావించారు. అది నేను వారి అనుమతితో ఇది ప్రతి కార్యక్రమానికి ప్రార్థనగా నేను మీ అందరి అనుమతితో స్వీకరిస్తూ మహాభారతంలో చివరి శ్లోకం కూడా ఇక్కడ వర్ణించడం జరిగింది. యోగోశతం కనక శృంగమయం దదాతి విప్రాయ వేద విదుషే శుభశ్రుతాయ పుణ్యాంచ భారత కథాం సతతం శృణోతి తుల్యం ఫలం భవతి తస్య చైవ. నమస్కరిస్తూ మా తెలుగు రథం పక్షాన స్వాగతం పలుకుతూ ఈనాటి సారస్వతమూర్తుల్ని ముందుగా ఉషారాణి గారిని ఈ ప్రారంభ ప్రస్తావన చేయమని కోరుతున్నాను. నమస్కారం. నమో నమః. సదస్సుకు నమస్కారాలు. శర్మ గారికి నమస్కారాలు. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमः पितामहाय, ॐ नमः प्रजापतिभ्यः, ओम नमः कृष्णद्वैपायनाय, ओम नमः सर्वविघ्नविनायकेभ्यः. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसिनः श्रेयसे. मातरं पितरं नत्वा स्मृत्वा श्री गुरुपादुकां प्रारभे मम वक्तव्यं
స్తుత్వా వాణీం వినాయకం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న ప్రసంగము ఉత్తంకుని గురుపత్ని రాజపత్ని. ఈ ఇద్దరు ఒకే కథా ప్రసంగంలో వస్తారు. సరమ తర్వాత వచ్చే స్త్రీ పాత్రములు వీళ్ళిద్దరు. ఆది పర్వంలో చాలా ప్రారంభంలో పౌష్య పర్వంలో ఈ కథ ఘట్టం జరుగుతుంది. ధౌమ్యుడు, నేను సంక్షిప్తంగా కథా ప్రసంగం చేస్తాను. దాని మీద మళ్ళీ తర్వాత మనం విశ్లేషణ చేసుకుంటాం. ధౌమ్యుడు అని ఒక మహర్షి ఉంటారు. వారికి 3 శిష్యులు, ఆరుణి, ఉపమన్యువు, వేదుడు. సరే, వాళ్ళ పరీక్షలు తీసుకుంటారు. వారు మంచి శిష్యులుగా, ఉత్తమ శిష్యులుగా ప్రూవ్ అవుతారు. అది అయిపోతుంది. అయ్యాక వేదుడు ఇంటికి వచ్చేసిన తర్వాత అతను ఉత్తంకుడు ఒక శిష్యుడిని పెట్టుకుంటాడు. అతన్ని బయటికి వెళ్తూ ఉత్తంకుడికి ఇంటి బాధ్యత, ఇంట్లో జరగవలసిన, ఆయన లేనప్పుడు అనుపస్థితిలో జరగవలసిన కార్యక్రమాలు అబ్బాయికి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. మొదటి ప్రసంగం స్త్రీలది ఇక్కడ ఎక్కడొస్తుందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని చదివితే మనం పాతవి అని అనుకుంటాం, కానీ ఎప్పుడైనా కూడా కొంత స్త్రీ నింద మన వాటిలో కనిపిస్తుంది. అయితే అది ఎప్పుడు ఎవరైనా కూడా ఉత్తమ, మధ్యమ, అధమ అని ఉంటారని మనం అనుకున్నాము. అందులో ఉత్తమ పురుషులతోటి అధమ స్త్రీలను చెప్పేటప్పుడు స్త్రీ నింద చేస్తారు. అట్లా ఇప్పుడు ఉత్తముడు ఉత్తమమైన ఒక పురుషుడు అని అనుకుందాము. అక్కడ ఒక నింద్యమైన ఒకటి జరుగుతుంది. ప్రారంభంలోనే గురువు అటు పోగానే ఇతర స్త్రీలందరూ అతన్ని పిలుస్తారు. పిలిచి, అంటే ఉత్తముడి క్యారెక్టర్ ఎటువంటిది అనటానికి ఒక మచ్చుతునక పిలిచి అంటారు, ఉపాధ్యాయుడు లేడు, మరి ఆమెనేమో ఋతుకాలం, ఆమె నిష్ఫలమైపోతుంది, నువ్వు ఏదన్నా చెయ్యి అని అంటారు. అంటే అర్థం ఏంటో అందరికీ తెలుసు. అప్పుడు ఉత్తముడు అంటాడు, అదేంటి ఇట్లాంటి పనులు నాకు చెప్తాడు అని అనుకొని ఏమనకుండా, గురువు ఏది చేయమంటే అది చేయమని చెప్పాడు. ఇంటిలో ఏ విధంగా లోపం జరగకూడదో అట్లా చేయమన్నాడు. కానీ మీరు స్త్రీలు వచ్చి చెప్పారు కదా అని చెప్పేసి ఇటువంటి అకార్యమును నేను చెయ్యను అంటాడు. ప్రతి పురుషుడు కూడా ఇటువంటివి విషయాలు తెలుసుకోవాలని స్త్రీ నింద చేశారే కానీ ఇంకొకటి కాదు. అంటే వారు పరీక్షిస్తూ కూడా ఉండొచ్చు. కేవలం నువ్వు చెయ్యి అని చెప్తూ కాదు, ఇంకేదన్నా ఉద్దేశంతో కూడా ఇటువంటివి అయి ఉండొచ్చు. మనం అనుకున్నట్టు వ్యాస మహర్షుల వారు అన్ని కూడా వ్యక్తంగా చెప్పరు. ఆయన సంఘటన మాత్రం చెప్తారు. దాని ఇంటర్ప్రిటేషన్స్ మనం దాని వల్ల ఏమి నిష్కర్షలు వస్తున్నాయని మనం చూసుకోవాలి. అది మన అక్కడే మనకు గురువులు, పెద్దలు, వాళ్ళ మార్గదర్శనాలు, పుస్తకాలు చక్కటివి అవన్నీ మనకి మార్గదర్శనాన్ని ఇస్తాయి. అట్లా. సో నమయా స్త్రీణాం వచనాత్ ఇదం అకార్యం కరణీయం అని ఆయన చాలా ఉత్తమంగా చెప్తాడు. ఇక్కడికి మొదటి ఆయన గురించిన చరిత్ర. అంటే ఎందుకంటే తర్వాత కనెక్ట్ అవుతుంది, అందుకనే చెప్తున్నాను. తర్వాత ఇతను అట్లా చెప్పి ఏం చెయ్యాలి అని గురువు మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఏం చేయాలో అది చేస్తాడు ఇతను. గురువు వచ్చి ఆ సంగతి విని చాలా సంతోషపడతాడు. సంతోషపడి ఆయన విద్య అంతా కంప్లీట్ అయిపోతుంది. పూర్తి అయిపోగానే నువ్వు నీకేది ప్రీతి కలుగుతుందో అది నీకోసం నేను చేస్తాను అని అంటారు. అంటే అప్పుడు ఈయన అంటాడు, నీకేది ప్రీతి కలుగుతుందో అది నేను చేస్తాను అంటాడు. అంటే సరే అట్లయితే, అంటే నేను గురుదక్షిణ కూడా ఇవ్వాలి కదా, ఏం చేయమంటావో చెప్పంటే, నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి మీ ఉపాధ్యాయాని, అంటే ఉపాధ్యాయుని భార్య, ఉపాధ్యాయాని ఆమెని వెళ్ళి అడుగు. ఏమడుగుతావు? నీకు మా గురువు ఇట్లా గురుదక్షిణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మిమ్మల్ని అడగమన్నారు, ఏం తెమ్మంటారు అని అడుగు. అప్పుడు ఆయన వెళ్తాడు, ఉత్తముడు వెళ్తాడు. గురుపత్ని ఇక్కడ ప్రారంభమవుతుంది. గురుపత్ని ఆమె అంటుంది, ఆమె పేరేంటో చెప్పలేదు. గురుపత్ని అని ఇక్కడ ఉంటుంది మొత్తం ప్రసంగంలో కూడా. అప్పుడు అంటాడు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నానమ్మా, మరి మీకు ఏదన్నా అభీష్టమైనది ఉంటే గురుదక్షిణ రూపంలో నేను ఇద్దాం అనుకుంటాను, అది పూర్తి చేసి నేను వెళ్ళిపోతాను, మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను, ఏ వస్తువు కావాలి మీకు అంటే ఆమె అంటుంది, ఆమె చాలా సంతోషపడి అంటుంది, నాయన నువ్వు వత్స, పుత్రతుల్యుడు అవుతాడు కాబట్టి వత్స, నువ్వు వెళ్ళి పౌష్యరాజు దగ్గరికి వెళ్ళి ఆ క్షత్రాణి ఎవరైతే ఆయన భార్య ఉంటుందో ఆమెకి 2 కుండలాలు ఉంటాయి ఆమె దగ్గర, అవి తీసుకొని రా నా కోసం. ఆ కుండలాల్ని నువ్వు త్వరగా తేవాలి. అంటే ఒకటేమో కుండలాలు కావాలి, ఇంకోటేమో రాణి నుంచి కావాలి, ఇంకోటేమో తొందరగా తేవాలి. తర్వాత ఇవాల్టి నుంచి 4వ రోజు నేను ఒక పుణ్యకమనే వ్రతం చేసుకుంటున్నాను, ఆ రోజు నాకు అవి పెట్టుకోవాలి. మరి ఆ వ్రతానికి కుండలాలకి ఎటువంటి సంబంధం అనేది మరి నాకు తెలియదు, అది మనకి ఏదైనా విశ్లేషణలో
మనకు తెలిస్తే దొరుకుతుంది, నాకు తెలియదు. ఆ కుండలాలు పెట్టుకొని సుశోభితమై, అంటే ఆమె ఏమంటుందంటే అవి పెట్టుకొని సుశోభితురాలినై బ్రాహ్మణులకు నేను భోజనం వడ్డించాలి. అది కేవలం శోభతో సంబంధించిందా లేదా ధర్మంకి సంబంధించిందా మనకు తెలియదు. ఈ నా మనోరథాన్ని నువ్వు పూరించు అని, అప్పుడు నీకు మంచి జరుగుతుంది, శ్రేయస్సు జరుగుతుంది అని చెప్తుంది. చెప్తే సరే అని చెప్పి అతను బయలుదేరుతాడు. మధ్యలో చాలా చాలా జరుగుతాయి. సరే అవన్నీ మనకు ఇది కాదు. ఆ తర్వాత రాజు దగ్గరకు వస్తాడు. మధ్యలో ఏం జరుగుతుందంటే ఒక గోమయమును గోమూత్రము తాగు అని చెప్పేసి ఒక ప్రసంగం ఉంటుంది. సరే అది తాగేసి వచ్చేస్తాడు. అది కూడా కనెక్ట్ అయ్యింది, అందుకని చెప్తున్నాను. అప్పుడు రాజు దగ్గరకు వస్తాడు. పౌష్యరాజు దగ్గరకు వస్తే ఆసనం మీద కూర్చొని ఉంటాడు. సరే వెళ్ళి, నాయన నీకు ఆశీర్వాదము, నేను మా గురువు పంపించగా వచ్చాను, అంటే నాకు కొంత వర్క్ కావాలి నీ నుంచి. అంటే సరే ఏం కావాలో చెప్పంటే, నాకు ఇట్లా మీ భార్య కుండలాలు కావాలి అంటే, సరే వెళ్ళు. ఎంత చక్కగా చూడండి, అంతఃపురంలోకి మగవాళ్ళని పంపించారు, కానీ ఇతను బ్రాహ్మణుడు ఉత్తముడు కాబట్టి అతను అంటాడు మీరే వెళ్ళి అడగండి. అంటే నేను వెళ్ళి అడిగి పంపిస్తా, సేవకుని ఎవరక్కడ అని చెప్పి అది చేయలేదు, మీరే వెళ్ళి అడగండి అని అన్నాడు. సరే అతను ప్రవేశించాడు, కానీ అక్కడ రాజపత్ని కనిపించలేదు. కనిపించకపోతే ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు పౌష్యుడి దగ్గరికి. రాజు పేరు పౌష్యుడు. ఆ రాజు దగ్గరికి తిరిగి వచ్చి అంటాడు, అదేంటి రాజా, నువ్వు నాకు అబద్ధం చెప్పి పంపించావు, ఇది నీకు శోభించదు, అంతఃపురంలో క్షత్రాణి లేదు, నువ్వు నన్ను అక్కడికి ఎందుకు పంపించావు, నాకు కనిపించలేదు. అంటే చూడండి, మాట చూడండి ఎట్లా ఉండవు, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అని అంటే, అప్పుడు పౌష్యుడు అంటాడు, అయ్యో ఒక క్షణం ఆలోచించి, ఆమె అక్కడ లేదంటున్నావు, తప్పకుండా నువ్వు నీ నోటిలో ఎంగిలి ఏదో ఉంటుంటుంది, నువ్వు శుభ్రం చేసుకోలేదు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అరే దానికి దీనికి సంబంధం ఏంటంటే, నా భార్య పతివ్రత, అందుకనే నీ ఉచ్ఛిష్టము మిగిలిపోయిన నీ నోటితోటి నువ్వు అక్కడ వెళ్ళావు కాబట్టి నీలో ఒక అశుభ్రం ఉంది, ఆ అశుభ్రం వల్ల ఆమెకి కనిపించలేదు. ఇక్కడ గోమయం తినొచ్చాడు కదా, అప్పుడు గుర్తు చేసుకుంటాడు, అరే నేను అక్కడ కరెక్ట్ గా ఆచమనం చేయడం, తొందర 4 రోజుల్లో తేవాలి, పోవటానికి 2 రోజులు పని చేసుకోవాలి, అది ఎంత టైం పడుతుందో తెలియదు, మళ్ళీ రావడానికి 2 రోజులు వేసుకుంటే మరి అది ఎంత దూరం ఉందో ఏముందో, మళ్ళీ ఇంకో ఛాలెంజెస్ కూడా ఉంటాయి దీంట్లో. అయ్యేసరికి సరే ఆమె పతివ్రత అయినందువల్ల నీకు కనిపించట్లేదు అంటే గుర్తు చేసుకుంటే నిజమే నేను అశుద్ధం తిన్నాను, నా ముఖం అశుద్ధంగానే ఉంది, అది నేను ఆచమనం సరిగ్గా చేయలేదు, నేను నిలబడి ఆచమనం చేసేసి వచ్చేసాను, నిలబడి ఆచమనం చేస్తే అసలు అది ఆచమనం చేసినట్టే కాదు, అది శాస్త్రీయ విధి, నేను తప్పినట్టయింది, సరే ఓకే అని అప్పుడు కూర్చొని పూర్తిగా ఆచమనం చేసుకొని కాళ్ళు చేతులు ముఖం అన్ని కడుక్కొని, తర్వాత చక్కటి శీతల జలంతో 3 సార్లు అన్ని చేసుకొని, అన్ని కళ్ళు ముక్కు అన్ని తుడుచుకొని, నోరంతా కడుక్కొని చేసుకొని, నాసిక అన్ని కూడా ఇంద్రియ గోళాలు అన్ని కూడా జల సహితంగా అంగుళ్ళ ద్వారా స్పర్శ చేసి అప్పుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆమె కూర్చొని కనిపించినప్పుడు దర్శనం జరిగింది. అంటే ఆమె కేడర్ చూడండి, అంటే ఆమె ఎటువంటి స్థాయి వ్యక్తియో చూడండి. ఆమె అశుభ్రంగా ఉన్న పురుషులు ఆమెను చూడలేరు. అది ఇటువంటి ప్రసంగాలు మన పురాణాల్లో కనిపిస్తాయి. ద్వాపరయుగము, పూర్వయుగాల కథలు కదా. కలియుగంలో అది పాసిబుల్ కాదు, ఎందుకంటే మనం ఆ ఎగ్జిస్టెన్స్ ని నమ్మటం మానేసి, అది ఇప్పుడు పాసిబుల్ కాదని కాదు, ఇప్పుడు కూడా పాసిబుల్. ఆ స్థాయి శుచి, ఆ స్థాయి ఇవి మనం పాటిస్తే మనకి ఇప్పటికి కూడా దొరుకుతాయి. అవేమి ఇంద్రియాతీతాలు కాదు, అవేమి చాలా మ్యాజిక్స్, మిరాకిల్స్, చమత్కారాలు కాదు. అట్లా ఆ విధంగా ఆమె కనిపించకపోవడం చాలా సహజమైన చర్య. సరే ఆమె అక్కడ మాట్లాడి చాలా చక్కగా మాట్లాడి అతన్ని ఆదరించి, మీకు స్వాగతము, ఏం చేయమంటారో చెప్పండి. అప్పుడు ఉత్తముడు అంటాడు, అమ్మ నేను మా గురువు కోసం మా గురువు పత్ని కోసం కుండలాలు తీసుకోవడానికి వచ్చానంటే వెంటనే ఆమె ఇచ్చేస్తుంది. ఓకే, నేను నేను సుపాత్రుడైన బ్రాహ్మణుని, నన్ను నిరాశ చేయొద్దు అని చెప్పి చాలా అభిమానంగా గౌరవంగా అడుగుతాడు. అప్పుడు ఆమె వెంటనే తన 2 కుండలాలు తీసి చేతిలో పెట్టేసింది వెంటనే. అంటే నేను ఇయ్యను, ఆమె ఎవరాడు. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, రాజపత్నికి గురుపత్నికి, అంటే మనం ఇప్పుడు ఒక ఇది చదువుకుంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ చదువుకుంటాం, మధ్యలో గ్రంథాలు వస్తూ ఉంటాయి కదా, మనకి ముడి విప్పటం రాదు. అట్లాంటి ఈమెకి ఏంటి సంబంధం, వాళ్ళు ముందర అపూర్వ ఇది ఏమన్నా వాళ్ళకి స్నేహం ఉందా, ఆమె రాణి కుండలాలు అడగటం ఏంటి, రాణి వెంటనే ఇచ్చేయటం ఏంటి, ఎందుకు ఏంటి అని అడగకుండా అక్కడ కారణం కూడా చెప్పడు, ఇందుకోసం అని కూడా చెప్పడు. ఆ కుండలాలు తీసుకొని అడుగుతాడు. అయితే ఆమె వెంటనే ఒక నియమం చెప్తుంది, ఏంటంటే నాగరాజు తక్షకుడు ఈ కుండలాల కోసము కాచుకొని ఉంటాడు, అతను దీనికోసం ప్రయత్నిస్తాడు. అదే జరుగుతుంది. తర్వాత సరే రాణి తోటి తను అంటాడు, గొప్పలుగా పలుకుతాడు, మీరు నిశ్చింతంగా ఉండండి, ఏంటి అసలు నాగరాజు ఎవరు, తక్షకుడు ఎవరు, అదంతా జాంతానే, మేమున్నా నాతోటి వచ్చి ఇది చేసుకునేంత సీన్ వాడికి లేదు,
అని చాలా గొప్పగా పలుకుతాడు. కానీ చివరికి ఏమవుతుంది, ఇతను ఇప్పుడేవో లూప్ హోల్స్ ఉంటాయి కదా! అంటే మధ్యలో మరి అతను సంధ్య కోసం ఆగాలి. తిరుగు ప్రయాణం కడతాడు. అరే తొందరగా వెళ్ళాలి అని. సంధ్య కోసం ఆగినప్పుడు ఈ తక్షకుడొచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ! ఆ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత రాజు తోటి కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అదంతా ఇప్పుడు మనకు అనవసరము. అది మన కథలో భాగం కాదు. స్త్రీల ప్రసంగం మాత్రమే మనం చేసుకుందాం అనుకున్నాము. ఆ తర్వాత ఆయన సరే చెప్పి ఆజ్ఞ తీసుకొని మరి బయలుదేరాడు కదా! ఇదంతా జరుగుతుంది. జరిగిన తర్వాత కుండలాలు తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. పారిపోతాడు అక్కడి నుంచి. సరే అక్కడి నుంచి ఆ తక్షకుడిని పట్టుకోవటానికి పాతాళంలోకి వెళ్ళాల్సొస్తుంది. సరే అక్కడంతా చాలా చాలా జరుగుతాయి. అదంతా కూడా మన కథలో భాగం కాదు. అదయిన తర్వాత అతనికి మొత్తానికి ఒక గుర్రం ఉంటుంది. సరే దానికి ఏదో చేస్తే ఆ తక్షకుడు భయపడి ఆ వేడి ప్రొడ్యూస్ అవుతుంది. దానికి భయపడి తక్షకుడు కుండలాల్ని తిరిగిచ్చేస్తాడు. అప్పుడు ఇతను బాధపడతాడు. అరే నేను నా సమయం అంతా ఒకటి రాజపత్ని కుండలాలు ఇచ్చింది. వెంటనే ఇచ్చింది. పాపం ఆమె తరఫు నుంచి ఎటువంటి ఆలస్యం లేదు. విలంబం కాలేదు. కానీ మరి నేను ఇక్కడికొచ్చి ఇరుక్కొని పోయాను. మరి నేను ఇప్పుడు ఎట్లెళ్ళాలి? ఇప్పుడే ఇవాళే ఆమె పుణ్యక వ్రతము ఇవాళే ఉంది. నేనేమో చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు పాతాళంలో ఉన్నా. నేను ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లెళ్తానంటే ఆ గుర్రము మాయా గుర్రం ఒకటి ఉంటుంది. అది సహాయం చేస్తానంటుంది. ఒక్క క్షణంలో నేను మీ ఉపాధ్యాయుడి ఇంట్లో పెడతానంటుంది. సరే అని చెప్పేసి దాని మీద కూర్చుంటాడు. ఆ ఉపాధ్యాయుడి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ 2 కుండలాలు ఆమెకు వెళ్ళిస్తాడు. అప్పుడు గురుపత్ని ఏమంటుంది? చూడండి ఆమె నేచర్ చూడండి. థాంక్స్ చెప్పలేదు. హ్మ్. అబ్బా! నువ్వు ఎంత కష్టపడ్డావు. నువ్వు ఓకేనా? నీకు ఇటువంటి దాంట్లో ఏం ఇబ్బంది కాలేదు. మనలాంటి వాళ్ళైతే అదే అడుగుతారు. నాయనా నీకేం ఇబ్బంది కాలేదు గదా! అని అడుగుతారు. అది లేదు. ఆ! ఇంత దూరం పోయొచ్చావు నా కోసం అనేది ఆ ఫీలింగ్ లేదు. ఏమంటుంది తెలుసా? ఆ! నువ్వు సరైన సమయం మీద సరైన స్థానానికొచ్చావు. నాయనా నీకు స్వాగతం. మంచిదయింది. లేకపోతే నీ తప్పు లేకుండా నీకొక శాపం దొరికి ఉండేది. నేను నిజంగా ఆశ్చర్యపోయా ఈ వాక్యం చదివి. నేను మహాభారతం చదువుకున్నప్పుడు ఫస్ట్ టైము. అట్లా ఎట్లా అంటారసలు అంత కష్టపడి పిల్లవాడు వాడిని పంపించి ఏదో సహాయం చేస్తున్నాడు గదా! అని కాకుండా ఇది నాకు అంటే నేను మిమ్మల్ని బయస్ చేయట్లేదు. విశ్లేషణ అంతా బాలా గారు చెప్తారు. నేను కథ మాత్రమే చెప్తున్నాను. మధ్యలో నా ఫీలింగ్ ఎందుకు పెడతానంటే నిజంగా ఆశ్చర్యపోయాను. అట్లా ఎట్లా అంటారు అని. సో, ఆ విధంగా నీకేమి అపరాధం లేకుండా నీకు నేను శాపం ఇచ్చేసేదాన్ని. నువ్వు బతికిపోయావు అంటుంది. అన్న తర్వాత నీకు నీకు సరే నీకు శ్రేయస్సు జరుగుగాక. నీకు సిద్ధి ప్రాప్తించుగాక. దీవించింది మొత్తానికైతే దీవించింది. తర్వాత ఆయన ఉత్తంకుడొచ్చి ఉపాధ్యాయుడి పాదాలకు నమస్కరిస్తాడు. సరే ఆ కథ మధ్యలో ఏవేవైతే కొన్ని కొన్ని ప్రసంగాలు వేరే వేరే వస్తాయి. వాటన్నిటి గురించి గురువు అతనికి అంతా కూడా విశ్లేషణ అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత తక్షకుడి గురించి అవన్నీ కూడా అతనికి ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్తాడనమాట. సరే అది ప్రసంగం. ఇందులో మనం మాట్లాడాలనుకున్నది ఉత్తంకుడి గురుపత్ని ఈమె. ఆమె పేరు తెలీదు. అట్లాగే రాజపత్ని క్షత్రాణి అనే శబ్దము ఆమె కోసం ప్రయోగించారు. ఇదండి కథ. ఇప్పుడు దీని మీద మనకు బాలా గారు తర్వాత తదుపరి ప్రసంగం చేస్తారు. తర్వాత అదయ్యాక మనం చర్చ చేసుకోవచ్చు. ధర్మం భజస్వ సతతం త్యజ లోకధర్మాన్ సేవస్వ సాధు పురుషాన్ జహి కామతృష్ణాం అన్యస్య దోషగుణచింతనమాశు ముక్త్వా సేవా కథారసమహో నితరాం భజస్వ. కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియం కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసుతం. ఇప్పుడు అందరికీ నమస్కారం, సభకి నమస్కారం, శర్మ గారికి నమస్కారం. ఉషారాణి గారు మంచి అంటే రెండో కథ స్త్రీ పాత్రలలో రెండోది వృత్తాంతం ఇదే అని చెప్పని అనుకున్నాము. కానీ దీంట్లో చూడటానికి చిన్న కథ అయినప్పటికీ కూడా ఇది దీంట్లో చాలా మనకు తెలియనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా ముడి అన్నట్టుగా ఏదో ముడి కూడా ఉంది దీంట్లో. దాని గురించి నిజంగా చెప్పాలి అంటే ఇప్పటిదాకా నేను ఆలోచించలేదు కూడా. దీంట్లో సరే ఉత్తంకుడు వేద అనేటువంటి ధౌమ్యుని యొక్క శిష్యుడు. దీంట్లో మొట్టమొదట వేద గురించి చెప్తూ ఆయన వేదుడు
గురుకులాశ్రమం నుంచి వచ్చేసిన తర్వాత ఆయన కష్టాలు పడినవాడు కాబట్టి, గురుకులంలో కష్టాలు పడినవాడు కాబట్టి, ఆ కష్టాల్ని శిష్యులకి తెలియనివ్వకుండా చాలా చక్కగా గురుకులాశ్రమాన్ని నడిపేవాడు ఆయన. గురు శుశ్రూష చేయమనేవాడు కాదుట, ఏ పని కూడా చెప్పేవాడు కాదు. కానీ ఇందులో మనకి లౌకికంగా అర్థమయ్యేది ఏమిటంటే, తల్లిదండ్రులు ఉన్నారంటే ఇద్దరూ మృదు స్వభావాలు ఉండకూడదు, ఇద్దరు కఠిన స్వభావాలు ఉండకూడదు. అలాగే గురువు గురుపత్ని. గురువు గారు కష్టాలు పడ్డారు, గురుపత్ని కూడా అలాగే కష్టాలు పడ్డారు కదా వాళ్ళు అని చెప్పి ఈవిడ కూడా ఊరుకుంటే ఆ గురు శిష్యులు గాని ఆ గురుకులం గాని వర్ధమానం అయ్యేది కాదు. శిష్యుడు ఎప్పుడు కూడా దండించమని చెప్పని, తప్పు చేస్తే శిష్యుడు కాదు, కొడుకు కాదు, సంతానం కాదు, ఎవరినైనా దండించమనే మన సంప్రదాయం. నెమ్మదిగా చెప్తే కొన్ని సందర్భాల్లో వినొచ్చు, కొన్ని సందర్భాల్లో వినకపోవచ్చు. ఇలాగా ఆయన చెప్పేవాడు కాదు కాబట్టి గురుపత్నియే ఆ బాధ్యత తీసుకుంది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన గురుకులవాసం విడిచి వెళ్ళేటప్పుడు ఉత్తంకుడు గురుదక్షిణ అడిగితే కూడా, నాకు తెలియదు నాయన, నువ్వు అమ్మగారిని అడగవలసింది అంటే ఆవిడ చెప్పింది. ఇక్కడ ఒకటి వ్యాసుల వారు చాలా సందర్భాల్లో అంటే పేర్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాగే మనకి ఎక్కడ ద్రుపద మహారాజు భార్య పేరు కూడా చెప్పరు. అంటే స్త్రీలో కాస్త దాంట్లో నాది అనుకునే మనస్తత్వం జనరల్ గా అహంకారం గాని మమకారం గాని, అహంకారం కంటే మమకారమే ఎక్కువ స్త్రీకి. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఆ పేరు వాళ్ళ యొక్క నామం చెప్పరేమో అని చెప్పి నాకు సందేహం. అలాగే రాజపత్ని గురుపత్ని పేర్లు చెప్పలేదేమో అని ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు గురువు గారు ఏదో యజమాన కార్యం కోసం, ఏదో యజమానికి యజ్ఞం చేయించడానికో దేనికో వెళ్ళినప్పుడు అక్కడ ఉత్తంకుడికి ఇంటి బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పాడు ఆయన. ఇంట్లో ఏ లోటు రాకుండా దానిని పూరించు అని చెప్పాడు. అంతే తప్పితే, అంటే శిష్యుడు అంటే కొడుకు ఎంతో శిష్యుడు అంతే. పుత్రుడుగా ఇంట్లో ఉండి ఆ తండ్రి లేనటువంటి లోటుని తనకు పరిధి ఎంతవరకు అంతవరకు చేసుకుంటూ రావాలి. శిష్యుడు కూడా అంతే, తన పరిధిని ఎంతవరకు తన పరిధి ఉందో అంతవరకే గ్రహించాడు ఉత్తంకుడు. అందుకే ఋతుమతి అయిందయ్యా, ఇలాగా గురుపత్ని నువ్వు పూరించాలి అన్నప్పటికీ కూడా దాన్ని అధర్మం కాబట్టి అంగీకరించలేదు ఆయన. చెప్పాడు కదా, గురువుగారు చెప్పాడు కదా అని చెప్పి అధర్మం కూడా చేసేయచ్చు అని కాదు. ఇక్కడ ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఎవరు చెప్పినప్పటికీ వినాలి, అధర్మం ఏదైతే ఉందో గురువు చెప్పినప్పటికీ కూడా వినకూడదు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అలాగే భర్త గురించి స్త్రీ అయినా సరే, మనకి భర్త విషయంలో వచ్చేసరికి పతివ్రత అంటే అధర్మం చేస్తే భర్త అధర్మాన్ని ప్రోత్సహిస్తే ఈవిడ కూడా అధర్మం చేయడం అని కాదు అర్థం. అక్కడ ధర్మం తెలిసిన ఆవిడ ఈ ధర్మాన్ని భర్త గనక నిర్వహించకపోతే అధర్మ మార్గంలోకి వెళుతూ ఉంటే ఆ అధర్మం నుంచి తప్పించి ధర్మ మార్గంలోకి నడిపించే బాధ్యత భార్యకి ఉంటుంది. అలాగే శిష్యుడైనప్పటికీ కూడా గురు పత్ని ఎవరైతే ఉందో ఆవిడ అధర్మ మార్గంలో రమ్మని ప్రేరేపిస్తే దాన్ని ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది. అదే గనక గురువే చెప్పాడు అనుకోండి, అధర్మమా ధర్మమా అని చెప్పి చూసుకోకూడదు. ఇంకా మరి దాంట్లో కూడా తేడాలు ఉన్నాయి. ఆయన ధర్మ మార్గంలో అంటే ప్రతిదీ అధర్మం ఆచరించిన వాడు కాదు, ధర్మ మార్గంలో ఉన్నవాడు. ఒకానొకప్పుడు ఇది అధర్మము, ఇది చెయ్యి, ఇదే ధర్మం నీకు అంటే గుడ్డెత్తి చేలో పట్టట్టు వెళ్ళిపోవడమే. తర్వాత ఆయనే సవరిస్తాడు. కానీ ఇక్కడ చెప్పింది ఆవిడ గురుపత్ని. స్త్రీ స్వభావం సహజంగా మనం ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కొంచెం సంకుచిత స్వభావమే. ఈర్ష్యాద్వేషాలు కానీ మమత అహంకారం కానీ పురుషుడు కంటే ఒక మెట్టు అధికంగానే ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం, మనం ఏం చేయలేం దానికి. నీరు ఎందుకు పారుతుంది, నిలబడే ఉండొచ్చు కదా అంటే నీరుకు పారే లక్షణం ఉంది.
రాయి ఎందుకు ద్రవ రూపంలో ఉండకూడదు? శిలా రూపంలో ఎందుకుంది? దాని లక్షణం అది. అలాగే స్త్రీ లక్షణాలు ఇవి. అందుకని ఇక్కడ గురుపత్ని అయినప్పటికీ కూడా ఆవిడ ఆదేశాన్ని వ్యతిక్రమించడం జరిగింది ఈ ఉత్తంకుడు. తర్వాత ఈ గురుదక్షిణ సమయంలో గురుపత్నినే అడగమని అన్నాడు ఈయన గురువుగారు. సరే అడిగాడు. అడిగితే కుండనాలు కావాలి నాకు. పుణ్యక వ్రతం చేస్తున్నాను కాబట్టి కుండనాలు కావాలి నాకు తెచ్చిపెట్టు. రాజపత్నివి అని అంటుంది ఆవిడ. కుండలాలు ఎందుకు కావాలి? మరి ఇక్కడ ఏదో కొంచెం అది అంత మహత్వమైనవి, అంత మహత్యమైనవి కాబట్టి కావాలనుకుందా? అవి చెవులకి పెట్టుకోకపోతే ఆవిడ వ్రతం చేసుకోలేదా? అది ఇక్కడ కొంచెం మనకి ఏదో ధర్మానికి సంబంధించిందే ఉండొచ్చు. నేను తర్వాత దీని గురించి ఆలోచిస్తాను. దీంట్లో ఆవిడ కుండనాలు తీసుకుని రమ్మంటే, ఒకటి మహాత్ములు మహాత్ముల భార్యలు. అంత తపస్సారి అయిన వేదుడు యొక్క భార్య. సాధారణంగా భర్త చేసినటువంటి పుణ్యఫలం అంతా సగం భార్యకు వస్తుంది. ఈవిడ తెలిసి పంపించినా తెలియక పంపించినా ఆవిడ స్వార్థంతో పంపించినప్పటికీ కూడా ఇక్కడ జరిగింది, శిష్యుడికి జరిగింది మాత్రం మంచి ఫలితం జరిగింది. వెళ్ళేటప్పుడు దారిలో వృషభం కనిపించడం, ఆ వృషభం పైన ఒక ఆయన కూర్చోవడం, ఆయనేమో ఆ వృషభం యొక్క మూత్రాన్ని ఈ గోమయాన్ని తినమని చెప్పి అంటాం. దాన్ని ఎలా తింటానంటే తినమని చెప్పి తింటాడు. అవి తర్వాత వచ్చిన తర్వాత గురువు గారిని అడిగితే ఇది గురువు గారి పరిస్థితి, నాకు మధ్యలో ఆయన వెళ్ళిపోయాడు, తెచ్చుకున్నాడు కాదు కదా, ఈ మధ్యలో పరీక్షలు కూడా ఆయన తట్టుకున్నాడు. గురుపత్ని యొక్క ఆదేశం మీదే ఇదంతా కూడా జరిగింది. ఏమిటి అని చెప్పినంటే, అది అమృతం అయ్యా, నువ్వు తాగింది తిన్నది కూడా గోమయం అంటే అది అశుద్ధం కాదు. గోమూత్రం అంటే, మూత్రం అంటేనే గోమూత్రం అని అర్థం. అక్కడ మనకి ఆయుర్వేదంలో చెప్తారు. ఈ వీటిల్లో మూత్ర వ్యవస్థ ఇవి వచ్చేటప్పుడు మూత్రం అంటే గోమూత్రం తప్పితే ఇంకేది కాదు అని చెప్పినంటారు. అంత వైశిష్ట్యం ఉన్నది. కాబట్టి నువ్వు అవి తీసుకున్నావు, అవి అమృతం, అవి రెండు కూడా అని చెప్పి అంటాడు ఈయన. దాన్ని శిష్యుడికి ప్రసాదింపజేయడానికి ఈ విధంగా పరీక్ష కూడా పెట్టించాడేమో ఆయన మనకు తెలియదు. అయింది. అక్కడి నుంచి ఆయన వెళ్ళాడు ఆ పౌష్య మహారాజు దగ్గరికి. రాజపత్నిని చూడలేకపోయాడు. అంటే ఆ కుండనాలలో అంత శక్తి ఉంది అని. కుండలాలకే కాదు, ఈవిడు కూడా మహాపతివ్రత. కుండలాలలో ఎందుకు శక్తి వచ్చింది? ఒకటి ఆలోచిస్తే, మన శరీరంలో మన కాళ్ళు చేతులు ఎలాగైతే ఉంటాయో, ధరించే వస్త్రాలు కానీ వేసుకునే భూషణాలు కానీ వాటిలో కూడా మన శరీరానికి సంబంధించినటువంటి మన లోపల ఉన్నటువంటి జీవుడికి, లేదంటే లోపల మన పాజిటివ్ ఎనర్జీ అనుకుందాం ఈ రోజుల్లో. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మనం కట్టుకునే వాటికి కానీ పెట్టుకునే వాటికి కానీ వస్తుంది. ఇక్కడ కొంచెం అంటే నా ఆలోచన ఇప్పుడే వచ్చింది అది. ఎందుకని అంటున్నారంటే, మనకి భీష్ముడు ధర్మాల్ని చెప్పేటప్పుడు అనుశాసన పర్వంలో కొన్ని ధర్మాలు చెప్పుకొస్తాడు ఆయన. మనం చూడడానికి వినటానికి చాలా సింపుల్ గా అనిపిస్తాయి. ఏమిట్రా ఇవి కూడా పెద్ద ధర్మాలేనా అనుకుంటాం. కానీ అందులో చెప్తాడు, ఇంకొకళ్ళు వాడగా మిగిలినటువంటి నీళ్ళని నువ్వు వాడద్దు, ఇంకొకళ్ళు కట్టిన వస్త్రాన్ని నువ్వు కట్టకు అని చెప్తాడు. మనకి పూర్వాచారం కూడా ఇప్పటికీ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆ సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వస్త్రాలు తప్పితే ఇంకొకళ్ళ వస్త్రాలు ధరించరు. మడిగట్టుకున్నా ఏం చెందినా వాళ్ళు ఇప్పుడు అంగవస్త్రాలు కానీ చీరలు కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఉంటాయి కదా మన ఇంట్లో. నేను ఇంకోళ్ళకి కట్టను, నావే నేను కట్టుకుంటాను. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటికి ప్రసరణ అవుతూ ఉంటుంది. అలాగే అందరిది కూడా, అవతల వాళ్ళది ఆలోచన సరళే బాగోలేదు అనుకోండి, ఆ కట్టుకున్నవి కానీ వీటిలో కానీ వాళ్ళకి అవి ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకోసం అని చెప్పని
ఇంకొకళ్ళు కట్టుకున్నటువంటివి కట్టుకోవడం అనేది మన పెద్దవాళ్ళు చెయ్యరు ఆ పని. అలాగే ఆభరణాలు కూడా. ఆభరణాలను కూడా ఆహ్, ఇంకొకళ్ళు తెచ్చుకొని పెట్టుకోవడం అది లేదు. పరంపరగా ఏదైతే తల్లిదండ్రుల నుంచి వస్తోందో అది తీసుకోవడం, అత్తమామల నుంచి ఏదైతే వస్తుందో అది తీసుకోవడం తప్పితే, ఇంకొకళ్ళ ఆభరణాలు పెట్టుకోకూడదు. ఇది దీని ద్వారా మనకు తెలుస్తున్నదది. అందుకోసం అని చెప్పని ఆసక్తి ఏదైతే ఉందో, ఆవిడలో ఆసక్తి ఏదైతే ఉందో ఎవరు రాజపత్నిలో, ఆసక్తి ఆ ఆభరణానికి ప్రసరించి దాని ద్వారా మనకి ఆ శక్తి వస్తుందన్న తలంపో మరేమో మరి గురుపత్నిది. అది కూడా అవ్వచ్చేమో. ఆవిడ మహాపతివ్రత కాబట్టి. ఇప్పుడు ఈ పుణ్యక వ్రతం గురించే మనకి కృష్ణుడి తులాభారంలో వస్తుంది. రుక్మిణీదేవి చేసుకుంది అని. అందులో తూగింది తులసి దళం తూగింది. ఆవిడేమి ఈ ఆభరణాల్ని వాటిని ఎక్కువ ఇది చేసుకోవాలి రుక్మిణీదేవి. కానీ ఈవిడ మాత్రం అవి పెట్టుకొని చేసుకుందాము అని చెప్పని ఈవిడ తలంపు. అంటే అంత రాజపత్ని అయ్యుండి అంత పాతివ్రత్యాన్ని ఆవిడ పాటిస్తోంది కాబట్టి, మనం పెట్టుకోవడం వలన ఆ ఎనర్జీ అనేది మనకు కూడా వస్తుందని తలంపు అయ్యుండొచ్చు. సరే ఆవిడ మహాపతివ్రత, రాజపత్ని. అందుకోసం అని చెప్పి చూడలేకపోయాడు. ఎందుకని చూడలేకపోయాడు? ఈయన ఎంగిలి నోటితో ఉన్నాడు కాబట్టి. మనం సహజంగా ఇప్పటి రోజుల్లో భోజనం చేసిన తర్వాతే నోరు, కాళ్ళు కడుక్కోరసలు. సరే ఆచమనే సంగతి అంటే ఇంక పక్కన పెట్టండి. అవసరం లేదది. దీని గురించి కూడా మనకి ఎంగిలి గురించి కూడా మనకి భారతంలో చెప్తారు. మనం తాగిన నీళ్లు కూడా మనకి ఎంగిలే అవుతాయట. ఇంకొకటి దేవి భాగవతంలో ఈ మహిషాసుర వృత్తాంతం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఎంగిలి నోట్లతోటి పడుకున్నారు, నల్ల వస్త్రాలు ధరించారు ఆ రాక్షస భవనాల్లోని వాళ్ళు అని చెప్పి అంటారు. ఈ ఎంగిలి విషయానికి వస్తే మనకి వీటిల్లో ఈ నోరుని కడుక్కోకుండా ఉండడం వలన, ఆచమనం చేయకుండా ఉండడం వలన దీంట్లో సూక్ష్మ క్రిములు చేరి అది సైన్స్ పరంగా చూస్తే మన ఆరోగ్యానికి దెబ్బ అని. సరే పాపమే పాప ఫలితమే రోగం. ఇలా చూసుకుంటే సరే ఈయన ఎంగిలి నోటితో రావడం వలన ఆ పతివ్రతని చూడలేకపోయాడు. మహాత్ముల్ని చూసినప్పుడు కూడా, మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం శుచి శుభ్రతతో వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఇది మనకి తెలుస్తున్నది. ఆయన వెళ్ళే హడావిడిలో తొందరగా టైం అయిపోతోంది. 4 రోజులే ఇచ్చారు ఆవిడ గురుపత్ని. కాబట్టి 4 రోజుల లోపల తీసుకురావాలి అన్న హడావిడిలో పైగా నుంచుని ఆచమనీయం చేశాడు. నుంచుని ఆచమనీయం అనేది నిషేధం. ఇప్పుడు మనం దీంట్లోనే ఆలోచిస్తే మా చిన్నప్పుడైతే మా నాన్నగారు నేను బయటికి వెళ్ళినప్పటికీ కూడా చాలా చోట్ల కింద కూర్చునే ఆచమనీయం చేయడం. సరే ఆచమనీయం పక్కన పెట్టండి, అందరికీ తెలియకపోవచ్చు. తీర్థం తీసుకోవడం. గుడికి వెళ్ళాము అని చెప్పానంటే నుంచుని తీసుకుంటే ఆ భగవంతుడికి మనం వినయంతో తీసుకుంటున్నట్టుగా లెక్క. కాబట్టి నుంచునే తీర్థం తీసుకోవాలి. ఇప్పుడు అలా తయారైంది. కానీ నుంచుని తీసుకోవడం వలన, నుంచుని ఆచమనీయం చేయడం వలన, నిలబడి నీరు త్రాగడం వలన సురాపానంతో సమానం అని చెప్పి మనకి మనుస్మృతిలో వాళ్ళు చెప్పారు. అది చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు చెప్పేవారు ఇంట్లో ఆ విషయాన్ని. కాబట్టి ఆచమనీయం ఇక్కడ నుంచుని తీసుకోవడం వలన అది అపవిత్రత దోషం వచ్చింది ఈయనకి. అందువలన ఆయన చూడలేకపోయాడు గురుపత్నిని, రాజపత్నిని. రాజపత్ని కూడా ఈయన ఫలానా చోటు నుంచి వచ్చాడు, శిష్యుడు వచ్చాడు అని చెప్పారంటే శిష్యుడిని కేవలం ఆయన గుర్తించి గౌరవించడు. పైగా ఆయన గురుకుల వాసన నుంచి బయటికి రాలేదు. గురువుని బట్టే గౌరవం శిష్యుడికి. వేదుడు ఎలాంటి వాడు అని చెప్పి తెలుసు కాబట్టి, వేదుని యొక్క భార్య ఎలాంటిదని తెలుసు కాబట్టి ఆవిడ కూడా వెంటనే అంగీకరించింది కుండలాలు ఇవ్వడానికి. ఉష గారు చెప్పినట్టుగా పూర్వం రాజాస్థానాల్లో అంతఃపురానికి వెళ్ళడానికి సద్బ్రాహ్మణులకి అనుమతి ఉండేది. మిగతా ఎవరికి కూడా అనుమతి ఉండేది కాదు పూర్వం. ఎవరైనా సరే ఆ అంతఃపురాల్లో, స్త్రీల యొక్క అంతఃపురాల్లోకి పరపురుష ప్రవేశం ఉండేది కాదు. కానీ ఈయన అంతటి గురుకుల వాస నుంచి వచ్చాడు కాబట్టి కుర్రవాడు శిష్యుడు అయినప్పటికీ కూడా ఆయన లోపలికి పంపించడం జరిగింది అక్కడ. ఇక్కడ ఆవిడ మళ్ళీ ఆ కుండలాలను ఇవ్వడం ఇదంతా కూడా మనకి ఆ కథను చెప్పారు. తర్వాత దీంట్లోనే ఇంకొక విషయం చెప్తారు మనకి. దీంట్లో ధర్మాలు కొంచెం నిత్యం నడిచే ధర్మాలు కనిపిస్తూ ఉంటాయి.
సరే ఆయన అంటాడు, రాజు అంటాడు, అయ్యా సద్బ్రాహ్మడివి వచ్చావు ఇవాళ, మా ఇంట్లోనేమో ఇవాళ ఆబ్దీకం, కానీ ఆబ్దీకానికి అంతా సిద్ధంగా లేదు, అంటే ఏవే కూరలు వండాలి, ఏవే ఏమేమి ఐటమ్స్ చేయాలి ఆ రోజు అని చెప్పి మనకి ఆబ్దికాదుల్లో ఆ ఆ వ్యవస్థ అంతా వేరు. రోజు వండుకునే కూరలు, రోజు వండుకునే పప్పులు, పిండి వంటలు అవి చేయకూడదు. అవి వేరేగా, వాటికి వేరేగా చెయ్యాలి. ఇవంతా వ్యవస్థ అంతా వేరు. తల స్నానం చేసి, మరి ఆ తడి బట్టో, ఆ రోజు కారేసిన బట్టో కట్టుకుని చేయడం ఇదంతా గూడా. కానీ ఈయన వచ్చాడు, సిద్ధంగా ఉన్నాడు బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు. కాబట్టి నీకు నేను ఆబ్దీకం పెట్టుకుంటాను ఇలాగా అని చెప్పి అంటాడాయన. సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. సిద్ధంగా ఉన్న అన్నంతోటి నీకు పెడతాను అని చెప్పి అంటాడు. సరే అంటాడు ఈయన. దాంట్లో ఆ భోజనానికి అవకాశం చేసేటప్పుడు వెంట్రుక కనిపిస్తుంది ఆ అన్నంలో. వెంట్రుక కనిపించింది కాబట్టి, అశ్రద్ధగా చేయించావు కాబట్టి, ఇదిగో నీకు సంతానం లేకుండా ఉండాలని ఈయన శపిస్తాడు ఆయన. సరే, ప్రతి శాపం నువ్వు నువ్వు శుద్ధాన్నాన్ని అలా మాట్లాడతావా అని చెప్పి ఈయన కూడా ప్రతిశాపం ఇస్తాడు, ఈ రాజు కూడా. కానీ అక్కడ చూస్తే వెంట్రుక ఉంటుంది. ఎవరు వండారు ఇవాళ? సకేసి. సకేసి అనే ఆవిడ వండింది. సకేసి అంటే ఆ భర్త పోయినప్పటికీ కూడా కేశాలు ఉంచుకుని ఉన్నటువంటి విధవా స్త్రీ అన్నమాట. ఆ రోజుల్లో అది ఖచ్చితంగా పాటించేవాళ్ళు. మిగతా అందరికీ లేదా అని చెప్పినంటే, అంటే బ్రాహ్మణులకే ధర్మాలు ఎక్కువ, బ్రాహ్మణులకే శిక్షలు ఎక్కువ. మిగతా వాళ్ళకందరికీ అంత లేవు ధర్మాలు. ఆవిడ ఆ సకేసి వండింది, ఆ జుట్టు దాంట్లో పడింది అన్న కారణంగా ఇది ప్రత్యక్షంగా ఉంది కాబట్టి, నీ యొక్క ఆ శాపం నాకు తగలదయ్యా, ఇది శుద్ధాన్నం నువ్వన్నావు, కానీ కాదయ్యా ఇది కలుషితమైంది, దూషితమైనటువంటి అన్నం అని చెప్పి నేనన్నాను. దూషితమైందే కదా, కాబట్టి నీకు నాకు ఆ శాపం తగలదు అని చెప్పి అంటాడు. ఇది అయిపోతుంది అక్కడ. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, అన్నం వండేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఏదో కడుపు నింపుకోవడానికి అన్నం వండేస్తున్నాం అని కాదు. వండేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, దాంట్లో నలకలు లేకుండా మనస్సుని నిర్మలం చేసుకుని ఇలా వండాలి అన్నది ఇక్కడ మనకు తెలుస్తుంది. స్త్రీల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ముఖ్యంగా వండేది ఆడవాళ్లే కాబట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఆయన ఈ తక్షకుడు వెళ్ళడం, అక్కడి నుంచి ఆ తక్షకుడి నుంచి తప్పించుకుని మొత్తానికి ఈయన తీసుకురావడం, కొండనాలు ఇవన్నీ కూడా మనకి వృత్తాంతంలో చెప్పారు ఉషా గారు. తీసుకొచ్చి గురుపత్నికి ఇస్తాడు. గురుపత్ని అక్కడ వెంటనే థ్యాంక్స్ చెప్పకుండా, ఇదిగో నువ్వు రాకపోతే కనుక నీ శాపం ఇచ్చేదాన్ని అని ఎందుకంది. నాకు శ్లోకం వెంటనే గుర్తు రావట్లేదు, కానీ ఈ గురువులు వస్తే వెంటనే నమస్కరించాలట. పెద్దవాళ్ళు గురువులు వస్తే వాళ్ళని నమస్కరించాలి, వాళ్ళని స్తుతించాలి. స్తుతించాలంటే లేనివి పోనివి పొగిడి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని కాదు, ఉన్నదాన్నే స్తుతి చెయ్యాలి. స్తుతి చేస్తే పెద్దవాళ్ళు సంతోషిస్తారు నమస్కరించడం ద్వారా. అలాగే తనకి సమానమైన స్నేహితులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పొగడాలి. తన కుమారుల్ని, తన సంతానాన్ని ఎదురుకుండా కాదు, విడిగా కూడా పొగడకూడదు అని చెప్పింది. అంటే ఆయుక్షీణం అవుతుంది. నువ్వు చెయ్యడం వాడి ధర్మం. కొడుకు చూడడం, తల్లిదండ్రులు చూడడం వాడి ధర్మం. అబ్బా తల్లిదండ్రులు చక్కగా చూస్తున్నావయ్యా అని పక్కవాళ్ళు పొగడాలి కానీ వీడు పొగడుకోకూడదు. మా అబ్బాయి బాగా చూస్తున్నాడండి, అబ్బా నేను అరే నీ అంతటి వాళ్ళు లేడురా అని చెప్పిన అన్నాడు అంటే బానే ఉంటుంది, మాటలకు బానే ఉంటాయి. ఆయుక్షీణం అదంతా కూడా. ఎప్పుడూ కూడా సంతానాన్ని ఉన్నత స్థానంలో ఉండాలి, వాళ్ళ యొక్క యోగక్షేమాల్ని కోరుకోవాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా పొగడతలు మాత్రం చేయకూడదు. వాడు పొగిడాడు అని చెప్పినంటే ఆ గృహం, అందులో కలిపురుషుడు ప్రవేశించాడు అని అర్థం అని చెప్పి మనకి మహాభారతంలోనే ఒక శ్లోకం వస్తుంది, కలియుగం యొక్క ధర్మాలు ఏమిటి అన్నది. దాంట్లో ఏ ఇంట్లో అయితే కొడుకుల్ని పొగుడుతూ ఉంటారో తల్లిదండ్రులు, ఆ ఇంట్లో కలిప్రవేశం జరిగినట్టు లెక్క అని. అలాగే గురుకులం అంటే తల్లిదండ్రులు స్థానమే గురువు, గురుపత్నిది కూడా. కాబట్టి ఆవిడ ఈ పిల్లవాడి యోగక్షేమం కోసం అని చెప్పి ఆవిడ పొగడలేదు. వస్తే గనక, నువ్వు కనుక ఆలస్యంగా వస్తే గనక నేను తప్పకుండా శపించేదాన్ని, అంత కటువుగా ఉంది ఆవిడ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది
పిల్లల్ని ఇలాగా పొగడకూడదు అన్న విషయాన్ని ఇక్కడ. అలాగే పని మనుషుల విషయానికి వస్తే వాళ్ళని కూడా ఎదురుకుండా పొగడకూడదుట. మనం అక్కడ పక్కనే కూర్చొని పొగుడుతూ వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉంటాం. ఎదురుగుండా పొగడటం జరిగింది అంటే వాళ్ళు ఇంకా పని చేయరు, అందుకని పొగడద్దు, వెనకాల పొగుడు కావాలంటే, ఎదురుకుండా మాత్రం పొగడద్దు అని చెప్పి ఒక శ్లోకం ఉంది, అది గుర్తు రావట్లేదు. దీంట్లో ఇవి ఏమిటంటే మన నిత్య కర్తవ్యంలో, నిత్య ధర్మం అంటే ఏదో పెద్ద బండ కాదది. నిత్యంలో మనం నడిచేటటువంటి వ్యవహారమే ధర్మం అంటే. దాని గురించి చిన్న చిన్న విషయాలు దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఇది ఇంతవరకు నాకు జ్యోతమైనటువంటి విషయాలండి, ధార్మిక విషయాలు. కుండలాల ప్రసక్తి అని చెప్పినంటే దానికి కొంచెం చూడాలి. పౌష్య మహారాజుకి గురుపత్నికి రాజపత్నికి ఉన్న సంబంధం అంటే అదే రాజ్యంలో ఉన్నారు కాబట్టి అంత క్రితం చెప్తాడు ఆయన. ఏమిటి? పౌష్యరాజు జనమేజయ మహారాజు. జనమేజయుడు అంటే ఈ జనమేజయుడు కాకపోవచ్చు, ఎందుకంటే అంత క్రితం వేరే గురువుని ఆయన వరించడం జరిగింది. పౌష్యరాజు జనమేజయ మహారాజు వచ్చి ఈయన్ని గురువుగా వరించారు వేదుణ్ణి అని చెప్పడం జరిగింది. కాబట్టి పౌష్యరాజు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ రాజపత్నికి గురుపత్నికి ఆ అనుబంధం ఉండొచ్చు. అందుకని వెళ్ళి అక్కడ కుండలాలు తీసుకురమ్మని చెప్పి ఇవిడు చెప్పడం జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది ఇంతవరకు నాకు వచ్చినటువంటి విషయాలు. చాలా బాగా విశదీకరించారు. ధర్మం అంటూ అసలు ఆ పరంపర అది మీ మాటల్లో నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, శిఖరాగ్రం నుంచి ధర్మం కూడా యుగ ధర్మాన్ని బట్టి కిందకి జారుతూ వస్తోంది. నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అన్నది సరి అయిన నాకు తెలిసిన సామెత. ఇది కేవలం ధర్మానికే కాదు, ఇతర నీతి వ్యాపకాలు ఏదైనా సరే మనకున్న ఏ శాస్త్రం, మానవ ప్రవర్తనావళి, ఆలోచన సరళి, నియమావళి ఇవన్నీ చూసుకున్నా కూడా దిగజారుతూనే వస్తోంది. మానవ అన్నది అందరికీ వర్తించేది. ఇక్కడ ఈరోజు దాని గురించి కూడా చక్కగా ఉదాహరణ మనకి సహకరించింది. ఇప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాలగారు, ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఉషా గారిని తదుపరి మాట్లాడమని కోరుతున్నాను. అట్లాగే, ధన్యవాదాలు బాలగారు. చాలా చాలా నాకు చాలా సందేహాలు నాకు పర్సనల్ గా తీరాయి. వింటున్న వారికి కూడా చాలా అనేక సందేహాలు తీరి ఉండవచ్చు. కొత్త సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి మొదటిసారి ఇవన్నీ వింటూ ఉంటే కొద్దిగా కొత్త సందేహాలు వస్తూ ఉండొచ్చు కూడా. మనం మీరు కమెంట్స్ లో వాటిలో రాస్తే మనం చెయ్యొచ్చు. అదొకటి. తర్వాత ఈమె ఇంత కఠినంగా ఉండటానికి కారణం మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది, అనువుగా అనిపించింది. అంటే ఒకరు మెత్తగా ఒకరు కఠినంగా ఉంటారు తల్లిదండ్రుల్లో, అది బాగుంది. తర్వాత ఆమె పిల్లల్ని పొగడకూడదు కాబట్టి ఆమె ఏమీ పొగడలేదు. నేను ఇదే ప్రవర్తన మా పెద్దల్లో కూడా చూశాను. మా గురువు గారు అయితే అసలు ఒక్క మాట కూడా నువ్వు బాగా చేశావు, నాకు అది పోనీ అదనకు నాకు ఉపయోగపడింది నువ్వు చేసింది అని కూడా అన్నారు. మా నాన్నగారి నోట్ అయితే నాకు ఇప్పటికీ ఆలోచిస్తే, మా నాన్నగారు నా గురించి ఏమనుకోండి ఉంటే అసలు ఆయనకి నా గురించి అభిప్రాయం ఏంటో నాకు ఇంతవరకు తెలియదు. ఓకే, ఇప్పుడు నేనేదో అదేంటి ESP ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ పెట్టుకొని ఆయన్ని కాంటాక్ట్ చేసి నాన్నగారు మీరు నా గురించి ఏమనుకుంటారు అని చెప్పి నేను అడగాల్సిన పరిస్థితి తెలియదు. మా ముగ్గురు గురించి కూడా మా నాన్నగారు అట్లా ఉంటారు. అట్లాగే మా అమ్మగారు, ఒక్కనాడు మా అమ్మగారు నా గురించి ఇంకోళ్ళ ముందర చెప్పటం, నేనున్నప్పుడు ఉపస్థితిలో చెప్పటం నేను వినలేదు. కాబట్టి వారు సరిగ్గా పెంచారు. దీనికి కాంట్రాస్ట్ గా నేను వేరే తల్లిదండ్రులని చూస్తాను. వాళ్ళ పిల్లల్ని అక్కడే పొగట్టం, వాళ్ళ ముందర అంటాం, వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, ఇవన్నీ కూడా నేను చూస్తాను. వాటి ప్రభావాలు సరే ఇవాళ రేపు మనం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు మనుషులు. ఎంత వెస్టర్న్ లైఫ్ స్టైల్లో కొంత ముస్లిం పరిపాలనల వల్ల మనము వాళ్ళ పిల్లల్ని కూడా పంటము, వాళ్ళని నీకు ఇష్టమైతే చెయ్యి, ఈ విధంగా మనం వాటి ఇంట్లోకి వచ్చేసాం. అంటే పిల్లలకి బాగా ఇండివిజువలిజం మనం బాగా అలవాటు చేసేసాం కాబట్టి సరే బాగుంది. ఈ ఉత్తంకుడి గురించి ఇది. ఇంకోటి మనకి రాని స్త్రీ అంటే మనం ప్రసంగించని స్త్రీ అంటే సందర్భంలో లేదు ఆ జుట్టు వచ్చిన మహిళ, ఆమె కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది దీంట్లో, లేకుండానే చాలా చేస్తుంది. శాపాల వరకు వెళ్ళిపోయినారు. నీది తప్పు కనుక నీ శాపం పనిచేయండి నా మీద, నేను తప్పాను కనుక నా శాపం పనిచేయండి మీద అనేసి వాళ్ళు శాపానికి శాపం అయిపోయింది, చెల్లకు చెల్లు అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకు ఉత్తంకుడి ప్రవర్తన కూడా కొంత దుడుకుగా కనిపిస్తుంది. అతను నిర్ణయాలు తీసుకునే విధానం, ఇప్పుడు గోమయం అయితే నువ్వు తినేస్తాడు,
ఒక 2 నిమిషాలు ఆలోచిస్తాడు, సరే అని తినేస్తాడు. అది అమృతం తర్వాత తెలుస్తుంది అతనికి, అది వేరే సంగతి. సరే శుభం జరిగింది కాబట్టి సరిపోయింది. అదే తప్పై ఉండుంటే అదొకటి. తర్వాత అతను పడిన పరిస్థితులు కూడా ఆ నాగలోకానికి వెళ్ళటం అవన్నీ కూడా అతన్ని బాగా ఇది చేసేస్తాయి. ఆ టైంలో పిల్లలుగా కొంత కోరుకుంటారు. అంటే ఇట్లా ఇట్లా కానీ ఆ కంఫర్ట్ మళ్ళీ గురువిచ్చాడు అతనికి. గురుపత్ని అడగలేదు, ఒక్క మాట అడగలేదు. కానీ గురువిచ్చాడు మళ్ళీ ఆ ఇది. సో ఇక్కడ చాలా క్లుప్తంగానే వ్యాస మహర్షులు మనకు మహర్షుల వారు మన కథ చెప్పినా కూడా మనకి ఎన్నో 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 మన జీవితానికి మనం అన్వయించుకుంటే ఆ స్త్రీల పాత్రలు తెలుస్తాయి. అట్లాగే బహుశా రాజు భార్య కుండలాలు కూడా తీసుకునే అర్హత ప్రతి సామాన్య ఉండొచ్చు. లేదా ఈమె ఒక గురువు అంటే ఈయన చాలా మరి ఇప్పుడు వీరు డబ్బుతోని కాదు కదా, అంటే ధనంతోటి వీళ్ళు ధనాధికులకి మాత్రమే సమాజంలో పేరుండే దౌర్భాగ్యపు రోజులు కాదు కాబట్టి ఈయన విద్యాధికుడు కాబట్టి ఈయనకు మంచి పేరే ఉంటుండొచ్చు. అంటే ఆయన భార్యగా మరి ఆమె అంత డిమాండ్ చేసి నువ్వు తీసుకురా అని అడిగిందంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబానికి అంత స్థాయి ఉండి ఉండొచ్చు. అంటే సామాజికంగా వాళ్ళంత ప్రతిష్టాపరులై కూడా ఉండొచ్చు. రాజు భార్య రాణి ఏకంగా పంపించేసింది ఒక్క ప్రశ్న ఎదురడగకుండా అనేది అది నాకు చాలా టచ్ అయింది. ఇప్పుడు మన వస్తువులు ఇవ్వండి మాకు జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడు తెచ్చిస్తావు ఇన్నాళ్ళ కోసం అని మనం కనీస జాగ్రత్త కూడా మరి అంత ప్రభావవంతమైన కుండలాలు ఇస్తుందంటే బాబు మరి వాటి ప్రభావం వల్లనే ఒక ఇతర పురుషులకు కనిపించకుండా ఉండే ఇది ఉందేమో కూడా మనకు తెలియదు. అంటే ఇది అదే కనెక్ట్ అయి ఉన్నాయేమో కూడా తెలియదు. లేదా మీరు అన్నట్టు అదే దుష్టమైన ఇది పడకూడదు వాళ్ళ ఇది అని కూడా అంటే వాటి మీద ఇంకొకటి ఏంటి అలంకరణలు పెట్టుకుంటే అలంకరణ మీద దృష్టి వెళ్తారు. అప్పుడు ఆ స్త్రీ మీద దృష్టి వెళ్ళదు, ఆ స్త్రీ రూపం మీద దృష్టి వెళ్ళదు. అందుకని కూడా అలంకరణలు ధరిస్తారు వాళ్ళు. అటువంటివి కూడా మనని కొన్ని వీటి నుంచి ఆపుతూ ఉంటాయి. ఆ విధంగా లేదా అవి బేసిక్ ఏమేవి కూడా లేకపోతే అసలేమి లేనిది, అసలేమి అంటే ఆ కుండలాలు ఆ రోజుల్లో ఫ్యాషన్ ఏమో మరి ఆ కుండలాలు లేకపోతే వాల్యూ ఉండదు అని ఏంటో మరి అది బాగుంది. అంటే నాకు చాలా ఇంట్రిగ్వింగ్ గా అనిపించింది. ఈ విధంగా మనం కథలను చూసినప్పుడు ఆ మహిళలు ఆ ఆ స్త్రీలు ఆ పాత్రలు ఆ పురుషులు ఆ పిల్లలు మనకి ఎంతో దగ్గరగా అనిపిస్తారు. అంటే అదేదో ఇంకా పురాణము కథ మనం ద్వాపర యుగంతో అది అసలు ఏ యుగం కథ కూడా మనకు తెలియదు. మనకు పాండవుల కథ ద్వాపర యుగంది, మరి ఉత్తముడి కథ ఏ యుగంది మనకు తెలియదు. పాత కథలు చాలా వాటి చుట్టూ ఉంటాయి కాబట్టి సడన్ గా తీసుకొస్తాడు ప్రసంగం. మనకు ఆ శరమ వృత్తాంతం అయిపోతుంది, అయిపోగానే అక్కడ కాగుతుంది, వాళ్ళు ఒక పురోహితుడిని పెట్టుకున్నారంటాడు. సడన్ గా ధౌమ్యుడి కథ అంటే కథ మధ్యలో ఇంకో కథ స్టార్ట్ అయిపోతుంది, అది కంటిన్యూ అవుతూ ఇది వస్తుంది. సో నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ కథలో ఆమె రాజుగారి భార్య చాలా ఉత్తమురాలుగా అనిపిస్తుంది. 2 కారణాల వల్ల. ఇతర పురుషులు ఆమెను చూడలేరు అని, ఇంకొకటేమో ఆమె అడగంగానే కుండలాలు ఇచ్చేస్తుంది. పైగా జాగ్రత్త చెప్తే తక్షకుడు వస్తాడు నువ్వు భద్రంగా ఉండు అని ఆమె వైపు నుంచి ఈ 3 కారణాల వల్ల ఆమె నాకు చాలా నచ్చింది. తర్వాత రాజు కూడా అంత ఉత్తమంగా లేడు, అది కూడా చూసాం. మన భోజనం పెట్టి మరీ అవమానిస్తాడు, చల్ల భోజనం పెడతాడు, అదంతా కూడా మనకి సరే. అది స్త్రీల ప్రసంగం మనకు అందులో లేదు కాబట్టి నేను దాన్ని అంత ఇదిగా మీరు దాన్ని కూడా ప్రసంగించారు, కరెక్టే, కనెక్ట్ అయ్యింది. తర్వాత గురువు పత్ని ఏమో నీకు శపించలేదు ఇంకా నయం అన్నది ఒక మజాక్గా అని ఉండొచ్చు, దాన్ని ఏమంటారు వినోదంగా, ఒక హాస్యంగా, లేకపోతే ఒక లైట్ నోట్ అంటారు కదా అని లైట్ అన్నమాట. ఎందుకంటే ఉత్తముడు కోపం వచ్చినట్టు గురువు దగ్గర చెప్పడు, చూసావా నేను ఇంత కష్టపడితే గురుపత్ని ఇట్లా అన్నది అని చెప్పి ఉత్తముడు అనడు గురువుతోటి. కాబట్టి ఆయనకి ఏం కంప్లైంట్ లేదు, ఆయన అర్థం చేసుకున్నాడు అని మనకి అర్థమైపోతుంది. అంటే ఈ ప్రసంగంలో ఆయనకి బాధ కలిగించిన విషయం ఏమీ లేదు, అంశం ఏమీ లేదు అని మనకు తెలిసిపోతుంది. అదొకటి నాకు అనిపించింది. మీరు ప్రసంగించిన తర్వాత, మీరు వివరించిన తర్వాత నాకు అర్థమైన విషయాలు మళ్ళీ చెప్తున్నాను అనమాట అవి. ఇంకా నేను చెప్దాం అనుకున్న ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు మనము మోడర్న్ గా ఎప్పుడైతే మనం స్త్రీల ప్రసంగి ఫెమినిజం అనేవి మనకి స్టార్ట్ అయిన తర్వాత, ముఖ్యంగా అంటే నేను ఫెమినిజం ఎక్కువ చదవలేదు కానీ పైన నేను చెప్పే పైన దారులే మాట్లాడలేదు, సీరియస్ గా మాట్లాడట్లేదు. వాళ్ళు ఒకటి మనకి ఏర్పాటు స్త్రీకంటూ ఒక వ్యక్తిత్వం లేదు. మన పురాణాల్లో వాటిలో ఎప్పుడు కూడా ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా స్త్రీ మూసుకోపోయింది, ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం లేదు. ఈ మాటని 2 విధాలుగా 2 కారణాలుగా నేను తప్పు అని ప్రూవ్ చేస్తాను. నాది నా అనుభవ విషయం కాదు. నన్ను ఎప్పుడు కూడా ఒక కూతురుగా, ఒకరి చెల్లెలుగా, ఒకరి దీనిగా నన్ను ఎప్పుడు కూడా కన్ఫైన్ చేయలేదు ఎవరు కూడా. ఇవాళ రోజున అమ్మ స్టేటస్ లో నాతో రిలేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను అమ్మగా చూసినప్పుడు నేను కన్ఫైన్ అయిపోలేదు. నేనుగా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నాకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మనకి వేదిక దొరికింది. మనకు శర్మ గారు లాంటి వాళ్ళు మనకి ఇటువంటి ఒక ఇది కూడా మనని ఎంతో గౌరవించి మనకి ఏర్పాటు. నేను కేవలం ఒక తల్లినో, ఒక భార్యనో, ఒక కూతురునో, ఒక చెల్లెలనో అయిపోయి కన్ఫైన్ అయిపోయి ఉంటే మనకి దొరికేది కాదు.
ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ అంటే ఇప్పుడు మనం చదివిన కథలో కూడా వాళ్ళు గురువు బయటికి వెళ్ళిపోతే ఆ స్త్రీలు ఎంత స్వతంత్రంగా వచ్చి అడుగుతున్నారు. ఒకవేళ ఉత్తమ్ కూడా సరే అని ఉంటుంటే మీరు ఆలోచించండి. ఉత్తమ్ కూడా సరే అనలేదు, అతని సంస్కారం అది అధర్మం అంతా అతనికి ఉంది. అంటే ఆ స్త్రీలందరూ ఇది ధర్మం అని భావించారా? అంత స్వతంత్రం తీసుకున్నారా? అధర్మమైన పోనీలే చెయ్యని అని అనుకున్నారా? ఆమె ఏమనుకుంది? గురు పత్ని అడగలేదు, స్త్రీలు అడిగారు, చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారు, గురు పత్ని అడగలేదు. ఆమె ప్రమేయం ఇందులో ఉందో లేదో మనకు తెలియదు. వత్సాన్ని చక్కగా మాట్లాడింది ఆమె తర్వాత, ఒక కొడుకుతో మాట్లాడినట్టే ఆమె మాట్లాడింది కాబట్టి ఆమెకి ఇతర భావాలు ఉన్నాయని చెప్పి మనం అనుకోవటానికి లేదు. మరి ఇక్కడ ఎంత స్వతంత్రం ఉన్నది స్త్రీలకి, ఎంత ధైర్యం వాళ్ళకి వెళ్ళి ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇటువంటి పని చెయ్యి అని చెప్పి అడిగారంటే మరి అది స్వతంత్రం కాదు. అది కేవలం ఒక తల్లిగా, చెల్లిగా, కూతురుగా కన్ఫైన్ అయిపోయిన స్త్రీలు ఎవరు ఆ పని చెయ్యలేరు. అది ఇంకొకటి. గురువు ఏమన్నాడు? నాకేం అక్కర్లే, ఆమెను వెళ్ళాడు అంటే ఎంత ప్రాముఖ్యం ఇచ్చారు అంటే భార్య గయ్యాళి అటువంటి అన్ని ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత సంగతి. ఇవి నేను ఇటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఎప్పుడు తీయను. ఆమెకు స్వతంత్రం ఇచ్చాడు. కొంతమంది పురుషులు భార్య, నేను చూసాను సమాజంలో కూడా వాళ్ళ భార్యలకు మంచి స్థానం, ఉత్తమమైన స్థానం ఇచ్చి గౌరవించే భర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఇది చేస్తారు. అట్లా ఆయన ఆమెకి గౌరవం ఇచ్చాడు అని ఆమె ఉపయోగించుకుంది. ఆ తర్వాత నువ్వు ఈ కోరిక కోరు, ఈ కోరిక కోరద్దు అని ఎక్కడ ఆమెని ఆయన కంట్రోల్ చేసినట్టుగా మనకు కనపడదు. మరి ఇది ఆమె స్వతంత్ర వ్యక్తిత్వం కదా, ఆమెకు భార్యగానో ఒక తల్లిగానో అడిగింది కాదు కదా. ఆమెకు ఛాన్స్ దొరికింది, ఉపయోగించుకుంది. నాకు ఇది ఏది కావాలంటే అది పైగా 4 రోజులు అంత అసంభవమైన కార్యాన్ని ఆమె పిల్లాడి మీద పెట్టిందంటే ఆమెకి ఎంత స్వతంత్రం ఆమె జీవితంలో ఉంది. ఇది మనం గమనించాల్సిన విషయం. అట్లాగే రాజపత్ని ఆమె దగ్గరికి వెళ్ళి కుండలాలు అడగంగానే ఏమండి ఇయ్యమంటారా, మరి ఆమె అడుగుతోంది, మీ పర్మిషన్ అంటే అడిగిందా? ఒక్క మాట భర్తను అడిగిందా? కనీసం చుట్టూ ఉన్న వాళ్ళని సలహా అడిగిందా? తీసింది, చేతిలో పెట్టింది. ఆమె స్వతంత్రాలు కాదని మనకు అనిపిస్తుందా ఎక్కడన్నా? ఎందుకంటే అంటే నేను అనేది చదవకుండా, పురాణాలు చదవకుండా, స్త్రీలని గమనించకుండా ఇన్ని విషయాలు దాని చుట్టూ ఇంత స్పష్టంగా నాలాంటి నాకు అసలు బ్యాక్గ్రౌండే లేదు, ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా నేను చదువుతుంటే నాకు అనుభవంలో విషయంతో నేను చేసేది ఒకటి, నా అనుభవంలో విషయంతో దాన్ని జోడించుకొని చదువుతాను అంతే. దాన్ని చదివేసరికి మనకి ఏమవుతుంది, కరెక్టే కదా ఇది. కొంతమంది అదే అంటారు, మాకు ఇళ్లలో మాకు స్వతంత్రం లేదు, మా దగ్గర ఆడమ్మగాని విడివిడిగా చూస్తారు. వాళ్ళు దేన్ని తీసుకుంటారు తెలుసా? అమ్మాయి నువ్వు కూడని రోజుల్లో నువ్వు కొంచెం పక్కకు ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే నన్ను అణగదొక్కారు. ఇది వాళ్ళని అణగదొక్కిన విషయాలు. అంతకంటే ఏం లేదు. అమ్మా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు భద్రంగా తిరిగిరా, చీకటి పడక ముందురా అంటే అమ్మాయికి ఇంత పొడు కోపం వస్తుంది. నేను ఎందుకురా? మరి వాళ్ళు చూస్తున్నాం పరిణామాలు, వాటి పరిణామాలు. ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణలు చేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగినందుకే. మరి ఇక్కడ అంటే ఏ స్వతంత్రాన్ని లోపించింది అని వాళ్ళు వస్త్రాల ద్వారా లేకపోతే ఇంకొక దాని ద్వారా, నిన్ననే ఒక వీడియో చూస్తున్నాను, చాలా చక్కటి ప్రశ్న అడిగింది ఆమె వీడియోలో. ఆమె అమ్మాయిలు మీరందరూ చక్కగా ఇష్టం వచ్చినట్టుగా గుడ్డలు ధరించి మీరు వెళ్తున్నారు, చేస్తున్నారు, మరి మీ రక్షణ బాధ్యత మీరు ఎందుకు తీసుకోరు? ఒకసారి ఏదన్నా చెడవ్వంగా మరి అంత స్వతంత్రం కావాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, ఎవడన్నా ఏమన్నా అనుకొని నాకు అనవసరం అంటున్న వాళ్ళు ఏదన్నా చెడు జరిగినప్పుడు మరి ఆ బాధ్యత మీరెందుకు తీసుకొని సమాజం మీద ఎందుకు పడ్డారు? మాకు న్యాయం జరగాలి, మాకు అన్యాయం అయిపోయిందని ఎందుకు ఏడుస్తున్నారు? ఈ రెండు పక్షాలు ఏంటి కదా? ఇది మంచి ప్రశ్న, అది కరెక్ట్ ప్రశ్న అనిపించింది నాకు. అట్లా ఆలోచింప చేయాలి. వాళ్ళ రోజున అమ్మాయిని చూడు, చూడు పురాణ పాత్రలు చూడు. నువ్వు అంటున్నావు కదా పురాణాల్లో స్త్రీలను అణగదొక్కారు, ఇది కదా మనకు జనరలైజ్ చేసి చెప్పింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇవి చూడు, గురుపత్ని చూడు, రాజపత్ని చూడు. ఎక్కడన్నా వాళ్ళల్లో స్వతంత్ర లోపం జరిగిందా? వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళని ఎవరినన్నా అణగదొక్కారా? ఇవి నేను ఈ కథ ద్వారా నాకు వచ్చిన భావాలు నేను మీ ముందర వ్యక్తం చేస్తున్నాను. ఆలోచించి చూడండి. ఇది వింటున్న వాళ్ళ ప్రసంగం వింటున్న వాళ్ళందరూ కూడా నిజంగా ఇక్కడ ఏమన్నా వాళ్ళని సప్రెస్ చేసింది ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా రాజు సామాన్యుడు కాదు, శాపాలు పెట్టి మరీ ఇది చేసేంత స్థితి ఉన్నవాడు. ఆ రాణి సామాన్యురాలు కాదు, ఆమె ఇంకోళ్ళు వద్దనుకుంటే ఆమె కనిపించదు వాళ్ళకి, అంత శక్తిమంతురాలు మరి ఆమె. ఇవన్నీ మన స్వతంత్రానికి గుర్తులే కదా. అయినా కూడా వాళ్ళు పరస్పరం వాళ్ళ రోల్స్ అర్థం చేసుకొని కేవలం ఒక భార్యాభర్తగా, కేవలం ఒక తల్లిదండ్రులుగా, కేవలం ఒక గురుపత్ని గురువులాగా కాకుండా వాళ్ళకి ఇండివిజువల్ వ్యక్తిత్వాలు అంటే ఒక పాత్రకి కన్ఫైన్ అయిపోకుండా వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన వేదుడు ఎందుకు వీళ్ళకి అంత స్వతంత్రం ఇచ్చాడు? ఎందుకంటే నా గురువు నన్ను బాగా అంటే కఠినమైన దీంట్లో పరిస్థితిలో ఉంచాడు కాబట్టి నేను అట్లా ఉంచకూడదు అని ఆయన అనుకున్నాడే. మరి ఆ విధంగా అతను గురువు అనే ఒక స్థాయిని ఆయన స్వతంత్రంగా నిర్వర్తించాడు కదా. అంటే కొంచెం అమెండ్మెంట్స్ చేసుకున్నారు కదా, వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నారు కదా. వీటి వల్ల మనకు అర్థం ఏంటంటే మా మనుష్యులు చాలా సహజంగా ఉన్నారు. జీవితం ఎట్లా తీసుకెళ్తోంది, వాళ్ళ ధర్మం ఎట్లా తీసుకెళ్తోంది, వాళ్ళు ఏం చేయాలి అనే ఒక స్పష్టత వాళ్ళలో కనిపిస్తుంది. ఇది నా అబ్జర్వేషన్. చాలా చాలా బాగుంది. నాకు ఒక చిన్న సందేహం వచ్చింది, చెప్పండి ఉష గారు.
ఇక్కడ మనం ఉత్తంకుడి నేపథ్యంలో గురుపత్ని రాజపత్ని అని ఇద్దరు మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళ ఇద్దరు పాత్రలు ఇంకా నేను అడుగుతున్న అదనపు సమాచారం, ముఖాముఖి కలుసుకోవడం, సన్నివేశాల్లో ప్రాతినిధ్యం వహించడం, మాటలో అంగీకరించడం కానీ, ఉభయత్ర ఏకీభవించకపోవడం కానీ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసిలే, బాలాగారే చెప్పాలి. నేను అంతవరకే నేను చూసాను సంఘటన, నాకు తెలిసి. ఓకే, కనిపించలేదండి, కనిపించలేదు. మరి ఇది ఇక్కడితోనే అంతే. దీన్ని అంటారు కదా దీంట్లో, అంటే వాళ్ళిద్దరూ కలుసుకుని రెండు ఇండిపెండెంట్ క్యారెక్టర్సా? ఇండిపెండెంట్. వాళ్ళిద్దరూ ఏదైనా సన్నివేశంలో గాని కలుసుకుని ముఖాముఖి మాట్లాడుకున్న సందర్భాలు లేవు. లేదు. అది ప్రధానంగా నాకు తోచింది. ఎందుకంటే ఈ ఉత్తంకుడి నేపథ్యంలో ఇద్దరు మహిళలు, ఒకటి గురుపత్ని, రెండవది రాజపత్ని. అంటే ఇద్దరు కూడా ఆయన కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు కదా. కుటుంబంలో గురుపత్ని అంటేనండి ఉపనయన సంస్కారం అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ చివరిలో ఈ వాళ్ళు బ్రహ్మచర్యాశ్రమాన్ని వదిలి బయటకు వచ్చేదాకా కూడా గురువుగారు ఇంట్లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి తల్లిదండ్రుల గురించి కూడా తెలియదు. ఇంకా చెప్పాలి అంటే గురువు గురుపత్ని వాళ్ళే తల్లిదండ్రులు. ఆ విధంగానే గురుపత్ని కూడా ఆ విధంగానే చిన్నప్పటి నుంచి చూసింది కాబట్టి ఆ చనువుతో ఆ పరీక్ష చేయడానికో చెప్పించుకుంటది ఇక్కడ. అవును. మిగతా కాదు, మిగతా చాలా మంది ముగ్గురు శిష్యులు ఉన్నారు అని చెప్పాడు. పైగా ఆయన వేదుడు ఆయనకి ముగ్గురు శిష్యులు ఉన్నారు, దాంట్లో ఉత్తంకుడు ఒకడు అని చెప్పారు. అంటే ఈయన చాలా గొప్పవాడు అన్నమాట. గొప్పవాడు కాబట్టి ఇక్కడ చెప్పారు కథ. ప్రధానంగా వాళ్ళకి అంత కథ కూడా లేకపోయి ఉండొచ్చు. నాటకంలో క్యారెక్టర్ లాగా జస్ట్ వచ్చి ఓ మాట మాట్లాడి వెళ్ళిపోయి ఉండవచ్చు కూడా. అంటే ఎవరైతే ఎక్కువ ప్రభావితం చూపిస్తారో ఆ కథల్ని తీసుకోవడం జరుగుతుంది మనకి వీటిల్లో. అవును, అదే ఈవెన్ రచనలో కూడా అలాగే జరిగి ఉంటుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ మళ్ళీ రెండోసారి కూడా మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆ సన్నివేశం ఒక్కొక్కసారి ప్రాధాన్యత సంతరించుకుంటుంది, ఒక్కొక్కసారి అది ఉపేక్షింపబడుతుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. చాలా ఇప్పుడు మనకి చెవులకు ఉన్నటువంటి ఆ కుండలాల ప్రసక్తి అంటే స్త్రీకి చెవు ఆభరణాలు చాలా ముఖ్యమైనవి. మనకి తాటంక ఎగుడేకపోతే తపనోడు ఉపమండల అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తాం కదా. తాటంకాలు ఉన్నాయట. ఇక్కడ శివచక్రం శ్రీచక్రం అని చెప్పని అంటారు మనకి ఇక్కడ అఖిలాండేశ్వరి దేవాలయంలో. అలాగే స్త్రీకి ముఖ్యమైనవి ఇవి. ఇంకొకటి నాకంటే పూర్తిగా నాకు ఉందా లేదా అని డౌట్ నాకు. సత్యభామ కృష్ణుడితో వెళ్ళినప్పుడు ఈ అమరలోకానికి వెళ్ళి ఆ పారిజాతాన్ని తీసుకురావడం ఇదంతా జరుగుతుంది కదా. సరే, ఇక్కడ నరకాసురుడిని చంపిన తర్వాత కృష్ణుడితో ఉంటుంది సత్యభామ కూడా. నరకాసురుడు వధైన తర్వాత వీళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఆవిడ ఇంద్రుడి భార్య శచీదేవి తన కుండలాన్ని ఇస్తుంది అనుకుంటా. అది చిన్న జ్ఞాపకం, పూర్తిగా నేను చెప్పలేను. అంటే ప్రాముఖ్యత ఉంది వాటికి మొత్తానికి. గాజులైనా ఇంకా ఏమైనా అడగచ్చు కదా, చెవులు ఎందుకు అడగాలి? అవును, చాలా బాగుంది. నాకు వచ్చిన సంశయం ఏంటంటే వీళ్ళు గురుపత్ని రాజపత్ని ఏదైనా సన్నివేశంలో ముఖాముఖి కలుసుకుని మాట్లాడుకున్న నేపథ్యం ఉందా అంటే లేదని చెప్పారు. మీరు ఊహకు వదిలేశారు. అవును, ఊహకు వదిలేశారు. చాలా బాగుంది. ఆయన గురువు అదే రాజ్యంలో వాళ్ళ యొక్క పురోహిత గురువు ఈయన. పౌష్యుడికి పురోహితుడు ఈయన. కాబట్టి సహజంగానే గురుపత్నికి రాజపత్నికి అనుబంధం ఉంటుంది. క్రతువులకు కానీ దేనికైనా వెళ్ళినప్పుడు అది ఉంటుంది కదా, అనుబంధం అనేది ఉంటుంది. ఇది మన ఊహకి వదిలేస్తారనమాట. అంటే గురువులు కూడా రాజాస్థానంలో వాళ్ళ ప్రేరణతో ప్రోద్బలంతో పెరిగిన వాళ్ళే కదా మనకి. అందుకని ఎప్పుడైతే గురు ఋషి రూపంలో గాని ఇంకో రూపంలో గాని రాజస్థానంలో మాట చెల్లుబాటు అవుతుందో, లేకపోతే ఆయన ఆదరించబడతాడో, ప్రముఖ ఒక్కొక్కసారి పదవులు కూడా ఉంటాయి. మనం విశ్వామిత్రుడు లాంటి క్యారెక్టర్ తీసుకుంటే అది మనకి తెలుస్తుంది. సో అలాగా మన ఇద్దరు ప్రధాన పాత్ర వహించారు, అందులో అనుమానం లేకుండా. ఒక సామ్రాజ్యానికి రాజపత్ని ఎంతో, అలాగే గురుపత్ని కూడా రాజుకు వ్యక్తిగతంగా అవ్వచ్చు,
అక్కడ ఉన్న వాతావరణం అవ్వచ్చు, శిష్యగణం మనకి అవ్వచ్చు, మునిగణం అవ్వచ్చు. కాదండి, రాజ్యాన్ని నిర్వహించేటప్పుడు ఆ అవును, రాజగురువుకి అంత ప్రాముఖ్యత ఉండేదిగా పూర్వం. ఉండేది ఉండేది, అనుమానం లేకుండా సలహాలు ఉండేది. విలువ రాజగురువు ఇచ్చేవారు. గురువుకి అంత రాజగురువు ప్రాముఖ్యత ఉంది. రాజగురువు మాట లేకుండా అసలు రాజు పరిపాలనా విధానం గురించి ఆలోచించేవాడు కూడా కాదు. కాదు. అన్నీ రాజు నుంచి సూచనలు అందవలసిందే. ఎందుకంటే ఎందుకంటే అది మంత్రి అవనివ్వండి, బ్రాహ్మణుడికి గురువు అవనివ్వండి, వాసిస్తాడు. బుద్ధి పరిపాలనా వాక్కు బ్రాహ్మణుడికి. సౌలభ్యంలో మరి చాలా ప్రధాన పాత్ర వహిస్తాడు కదా. అలాగా చాలా చాలా బాగుంది. ఆ, ఒక క్యారెక్టర్ గురించి ఇంత ఇంట్రడక్షన్ అనాలిసిస్ చాలా చాలా అద్భుతంగా. ఒక్క పాత్ర గురించి మనం గంట సేపు మాట్లాడుకున్నామంటే అది మనం అనుకున్నట్టుగా ఒక 5 నిమిషాల పాత్ర అవ్వచ్చు. కానీ మనం భారతంలో ఉన్న వ్యవస్థని, అందులో ప్రధాన మహిళా పాత్రలు మనం మాట్లాడుకుంటున్నాం గనక ఎప్పుడూ కూడా సమాజానికి, కుటుంబానికి, తాన స్వీయ వ్యక్తిత్వానికి కూడా ఒక కేంద్ర బిందువు మహిళ. అది ఎలా పరిణామం చెందినా కూడా నాటి నుంచి యుగ ధర్మాన్ని బట్టి ఆ ప్రధాన తత్వం అన్నది సమాజంలో, కుటుంబంలోనూ అది పోలేదు. ఎటొచ్చి మారుతున్న సందర్భాన్ని బట్టి నాకు అందుకే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ విమెన్స్ ఎంపవర్మెంట్ డే, ఉమెన్స్ డే అని మాట్లాడుకుంటున్నప్పుడు అసలు వాళ్ళు విదేశాల వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏం తెలుసు? మన మహిళా సాధికారత అని దానికి అన్వయించుకుంటున్నాను తప్పితే మన సమాజంలో, మన హైందవ సమాజంలో ముఖ్యంగా ఈ ఇతిహాసాలు తీసుకుంటే ఎక్కడ మహిళ పాత్రని కావాలని కించపరచడమైంది? కాలేదు. ఎప్పుడూ కూడా వేదకాలం నుంచి తీసుకున్న మహిళకి ఎప్పుడూ ప్రధాన పాత్ర ఉంది. లేకపోతే గుర్తించేలా ఆవిడ పాత్ర కానీ నడవడిక కానీ మనకి ఉంటుంది. దానిని ఎలా స్వీకరిస్తున్నాం? మనసావాచా స్వీకరిస్తున్నామా? పైకి లోపలే అనుకుని పై గౌరవం ఇస్తారు మీరు అనే మాట వస్తూ ఉంటుంది. అది వేరే సంగతి. అది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అలాగా మనం ఒక మహిళ పాత్రని భారతంలో నాటి వ్యవస్థ గురించి మన ప్రధాన అంశం గనక, లేకపోతే మనం మహిళలే ఎందుకు పెట్టుకోవాలి? అన్నీ పెట్టుకోవచ్చు. నాకు అనిపించింది ఏమిటంటే ఇది ఒక కోణం. మాట్లాడేవాళ్ళు మహిళలు. ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడితే ఈమె గురించి తెలియదు, వచ్చే సభలో చెప్తానులేండి అంటాం. అలా కాకుండా మీ ఇద్దరు కూడా చక్కగా బేరీజు వేసుకుని ఒక త్రాసుకి సరిసమ తులనాత్మకమైన పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది కేవలం మేము ఏదో నిర్వాహకం అంటాం కదా, ఒక వేదిక కల్పించడం మీలాంటి ప్రతిభావంతులకి. మరి భారతం అన్నది ఏ విధంగానూ అది అప్పటి వ్యవస్థలే, ఇప్పుడు గ్రహించవలసింది లేదు అనడం చాలా చాలా సమంజసం కాదు. ఎందుకంటే మరి ఇంచుమించు సమాజం అలాగే కొనసాగుతోంది కొద్ది మార్పులతో. ఆ నేపథ్యంలో మనము ఈ మహిళా పాత్రల ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సమాజ ధోరణి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మరి ఆ ఉత్తంకుడి భార్యల రూపంలో ఈరోజు కూడా మనకి కనిపిస్తారు. అలాగా నాయకులు కనిపిస్తారు, ప్రతి నాయకులు కూడా కనిపిస్తారు. అందుకని ఆ పాత్రలు సహజస్వభంగా సమాజాన్ని ప్రతిబింబం అవుతూ ఉంటాయి. అది ఏ యుగంలో తీసుకున్నా, ఏ సన్నివేశంలో తీసుకున్నా ఉంటాయి. అటువంటి మరి ఈ విశ్వంలో ప్రధాన పాత్ర వహిస్తున్న మహిళ ఏ రూపంలో ఉన్నా కూడా అది ఇతిహాసం అవ్వచ్చు, మామూలుగా సాధారణ సమాజంలో సేవ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకా మరి అటువంటిది పురాణాలు అవ్వచ్చు, ఏదైనా కూడా ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా మహిళ ఎప్పటికీ కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఒక ఆదరణ, అయ్యో చాలా కష్టపడుతున్నారు వీళ్ళకి, అతిగా ఆదరించడం కానీ, ఏదో పొగడడం కానీ, తాత్కాలిక సంతృప్తికి, అవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నవే కానీ మహిళకి అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడూ గౌరవం ఉంది. మరి కాలమాన పరిస్థితులను బట్టి దానిని ఎవరు వినియోగించుకుంటున్నారు, ఎవరు దాన్ని వక్రీకరిస్తున్నారు అన్నది సమాజ విఘ్నతకే వదిలేసి మనం భారతానికి ఉన్న పాత్రలని, ఆ పాత్రలు నాటి నుంచి నేటి వరకు ఎలా ప్రతిబింబితం అవుతున్నాయో ఈనాడు కూడా ఉన్నాయి ఆ పాత్రలు, మనం చూసి నేర్చుకోవాల్సిందే అని చెప్పి ఒక ప్రతి పాత్ర ద్వారా మనం ఇలాగా ఒక సందేశం ఇవ్వడం అన్నది నాకు నిర్వాహకుడిగా చాలా సంతృప్తి ఇచ్చింది. మరి
అలాగే వచ్చే వారం కార్యక్రమం ప్రకటించమని వీలుని బట్టి ఉషగారిని కోరుతూ చెప్పేయండి, ఇప్పుడే చెప్పేయండి. అట్లాగే ఒక్క నిమిషం చూసి చెప్తాను. తర్వాత ఉన్నారు మనకి లిస్ట్ పులోమి అని ఏదో పెట్టారు మీరు. నెక్స్ట్ పులోమ కదా, చాలా బాగుంటుంది. నాకు అన్ని ఇష్టమే. మహాభారతంలో ఏం చెప్పినా వ్యాస మహర్షి నోట వచ్చిందంటే అది బాగుంటుంది అంతే. పులోమ కదా చెప్పుకుందాం వచ్చేవారు. మీరు మాకు కూడా ఆసక్తి కలిగిస్తున్నారు. అయ్యో ఇది ఇంకా 15 రోజులు ఆగాల అనుకుంటున్నాను. మీరు ఇంతలా కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారు కనుక తప్పనిసరిగా వారం చాలా ఒత్తిడి వస్తుంది మనకి కార్యక్రమం. ఎందుకంటే సమన్వయం మీ ఇద్దరు కూడా ఇది ఒకటే కాదు, వందలాది పనులుంటాయి, కుటుంబాలు ఉంటాయి, మనకి అన్నీ ఉంటాయి కనుక ఈ పక్ష కార్యక్రమం మీ పక్షానికే వదిలేస్తూ మరి ఇలాగే కొనసాగిద్దాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఉషా రాణి గారికి, బాలా త్రిపుర సుందర్ గారికి మరొక్కసారి నమస్కారాలు, ధన్యవాదాలు. శుభం. ఒక్క నిమిషం. ఇది బాగా జరిగింది. విశ్లేషణ చెప్పారు ఉషా గారు. ఇంకా ఇప్పుడు సమాజాన్ని చెప్పాలి, అది చెప్తారు మీ ఇద్దరిలో నాకు తెలుసు. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చేసుకుంటూ పెడితే గొడవ ఉండదు. నేను ఎందుకు ఉండాలి, నువ్వెందుకు అలా ఉండవు అని చెప్పినంటేనే వస్తుందంట. అసలు యుగ భేదాలు కూడా ఉండవు వాస్తవానికి. అలా ఉంటే కొద్దిగా వస్తుంది. అదే, అది కరెక్టే కదా. అలా అంటే యుగాలు అనేవి వేరేగా లేవు. రాజు చక్కగా పరిపాలిస్తే కృతయుగం వస్తుంది. రాజు పరిపాలనని బట్టి యుగాలు ఉంటాయి అని చెప్పిన రాజ్యం మన ఇల్లు కూడా కృతయుగం చేసుకోవచ్చు ఇలా ఉంటే. అంతే కదా. మరొక్కసారి మీ ఇద్దరికి ఈ పల్లకీని మోస్తున్న బోయిలు అనకూడదు, ఒక మహాపాత్ర వహిస్తున్నారు. మీకు మరొక్కసారి నమస్కరిస్తూ మరొకసారి మళ్ళీ తర్వాత పులోమ పాత్ర ద్వారా ఈ లోపల నేను కూడా దాని గురించి కాస్త ఏదో చదివి అర్థం చేసుకుందుకు నా చిన్న బుర్రకి ప్రయత్నం పెడతాను. మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు. శుభం భూయాత్. తెలుగు రథం ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, నమస్కారం. హరి ఓం. నమస్కారం. థ్యాంక్స్ అండి, తీసేస్తున్నాను. ఓకే, రైట్.